நன்றியால் துதிப்பாடு நம் இயேசுவையே நாவாலே என்றும் பாடு. நன்றியால் துதிப்பாடு நம் இயேசுவையே நாவாலே என்றும் பாடு. வல்லவர் நல்லவர் போதுமானவர் வார்த்தையில் உண்மையுள்ளவர். நல்லவர் வல்லவர் போதுமானவர் வார்த்தையில் உண்மையுள்ளவர். நன்றியால் துதிப்பாடு நம் இயேசுவையே நாவாலே என்றும் பாடு. நன்றியால் துதிப்பாடு நம் இயேசுவையே நாவாலே என்றும் பாடு. எரிகோ மதில் முன்னே வந்தாலும் இயேசு உன்னில் முன்னே செல்கிறார். எரிகோ மதில் முன்னே வந்தாலும் இயேசு உன்னில் முன்னே செல்கிறார். கலங்கிடாதே திகைத்திடாதே துதியினால் இடிந்து விழும். கலங்கிடாதே திகைத்திடாதே துதியினால் இடிந்து விழும். நன்றியால் துதிப்பாடு நம் இயேசுவையே நாவாலே என்றும் பாடு. நன்றியால் துதிப்பாடு நம் இயேசுவையே நாவாலே என்றும் பாடு. செங்கடல் நம்மை சூழ்ந்து கொண்டாலும் சிலுவையில் நிழலுண்டு. செங்கடல் நம்மை சூழ்ந்து கொண்டாலும் சிலுவையில் நிழலுண்டு. பாடிடுவோம் துதித்திடுவோம் பாதைகள் கிடைத்துவிடும். பாடிடுவோம் துதித்திடுவோம் பாதைகள் கிடைத்துவிடும். நன்றியால் துதிப்பாடு நம் இயேசுவையே நாவாலே என்றும் பாடு. நன்றியால் துதிப்பாடு நம் இயேசுவையே நாவாலே என்றும் பாடு. கோலியாத் நம்மை எதிர்த்து வந்தாலும் கொஞ்சமும் பயம் வேண்டாம். கோலியாத் நம்மை எதிர்த்து வந்தாலும் கொஞ்சமும் பயம் வேண்டாம். இயேசு என்னும் நாமமுண்டு இயேசு ஜெயித்திடுவோம். இயேசு என்னும் நாமமுண்டு இன்றே ஜெயித்திடுவோம். நன்றியால் துதிப்பாடு நம் இயேசுவையே நாவாலே என்றும் பாடு. நன்றியால் துதிப்பாடு நம் இயேசுவையே நாவாலே
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం లేచి నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25 నుండి 27 వరకు చదువుదాం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టడల అనుసరించు వారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసేదను. అలాగే కీర్తనల గ్రంథము 103 1 నుంచి 5 చదువుతాను. 103వ కీర్తన 1 వచనం నుండి 5 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా నా అంతరంగమును ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, ఈ వాతావరణమును నీ స్వాధీనంలోకి అప్పగిస్తున్నాను ప్రభా. నాయనా, ఈ యొక్క సమయంలో ప్రభా నీ బిడ్డలు కొన్ని పాటలు పాడి నిన్ను స్తుతించారు. తిరిగి నాయనా శ్రేష్టమైన వాక్యం యొద్దకు మేము సమీపిస్తున్నాం ప్రభా. తప్పకుండా మీరు మాతో మాట్లాడతారని మేము నమ్ముచున్నాం. ఆ దినమున మీరేం మాట్లాడాలో మీరు మరి కలవరపడవలసిన పని లేదు, కానీ నేను మీలో ఉంటాను, మీతో ఉంటాను. మాట్లాడువారు మీరు కాదని సెలవిచ్చారు ప్రభా. ఈ సమయంలో తండ్రి, ఈ చిన్న వధువుతో నాయనా మీరు మాట్లాడటానికి మిమ్మల్ని రంగం మీదకు మేము ఆహ్వానిస్తున్నాం. కొద్దిమంది బిడ్డలు ప్రభా కాన్ఫరెన్స్ నుంచి కూడా వినుచున్నారు. అలాగే ప్రభా ఇది రికార్డ్ చేయబడి కొద్దిమంది వద్దకు నాయనా తీసుకొని పోబడుచు ఉన్నది. కాబట్టి తప్పకుండా నీ అభిషేకం మాకు అవసరం నాయనా. ఇదిగో తండ్రి, నీవు పంపిన ప్రవక్త వర్తమానికుడు మాకేదైతే ఆ దినములలో బోధించాడో ఈ దినములకు అన్వయించుకుంటూ పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వంలో సర్వసత్యంలోనికి మేము నడవటానికి సహాయం చేయి నాయన. మరికొద్ది కాలంలో నాయన మధ్యాకాశంలో మేమందరము కూడా ఒక చోట కూడి ఉంటాం. ఆ నిరీక్షణ మమ్మలను సిగ్గుపరచదని మేము నమ్ముచున్నాం. కాబట్టి ప్రభా, మీరు రంగం మీదకి వచ్చి మీరు మాతో మాట్లాడండి, నీ బిడ్డలతో మాట్లాడండి. కేవలం నన్ను నీ సిలువ చోటున మరుగుపరుచుకొని నీ నోటికి కేవలం ఒక బోరగా వాడుకొని తద్వారా నీ నామానికి అధిక మహిమ తెచ్చుకోమని తప్పకుండా మీరు మా ప్రార్థన విన్నారని నమ్ముచు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దయచేసి కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొదటి ఆదివారపు దినములో 1957 జనవరి నెల 13వ తారీఖున ప్రవక్త బోధించిన ఒక చిన్న అంశాన్ని మీ ముందు ఉంచుతున్నా. అది జయకరమైన ఒక క్రైస్తవ జీవితం అది దేనితో ఏర్పడుతుంది? ఆమెన్. వాట్ డస్ ఇట్ టేక్ టు మేక్ ఏ క్రిస్టియన్ లైఫ్? ఆమెన్. పిల్లరా, ఇక్కడ మనం చూస్తే జయకరమైన ఒక క్రైస్తవ జీవితం. ఆమెన్. జయము అనేటటువంటి మాటలో జీవము అని కూడా మనం తీసుకోవచ్చండి. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే
మన శరీరము నిరంతరము ఒక పోరాటం పోరాడుతూ ఉన్నది. ఆమెన్. ఆ పోరాటం ఏంటో తెలుసా? మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ డాక్టరు స్టెథోస్కోప్ తీసుకొని మన గుండె మీద పెట్టి దాని యొక్క శబ్దమును పరీక్ష చేస్తాడు. దేవుని స్తోత్రం. అంటే సమయానికి ఆర్డర్లో అది పనిచేస్తుందా లేదా అని డాక్టరు పరీక్షగా చూస్తాడు. కాబట్టి నిమిషానికి ఎన్నిసార్లు ఆ హార్ట్ బీట్ ఉంటుంది వినరా? కాబట్టి అది 72 సార్లు ఉంటుందా, 73 ఉంటుందా, లేకపోతే 70 ఉంటుందా, 69 ఉంటుందా? ఒక నియమం ప్రకారమే అది ఉండాలి. అది అప్ డౌన్ అవుతున్నప్పుడు సంథింగ్ ప్రాబ్లం. ఆమెన్. క్రైస్తవ జీవితం కూడా ఆ బేస్మెంట్ మీద ఉన్నది. ఆమెన్. కాబట్టి ఇక్కడ ఇంకొక చిన్న వాక్యాన్ని మీతో చదివించడానికి ఇష్టపడుతున్నాను. లూకాసు సువార్త 5వ అధ్యాయము 37వ వచనం తీయండి. లూకాసు సువార్త 5వ అధ్యాయము 37. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయడు. పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలను. పాత ద్రాక్షారసము త్రాగిన వెంటనే క్రొత్త దానిని కోరువాడెవడును లేడు, పాతదే మంచిదనునని చెప్పును. ఆమెన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాట మనం చూస్తే యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు సెలవిచ్చిన మాట. అక్కడ ఏమన్నాడంటే, మీ యొక్క పాత స్థితిని ఆమెన్ తీసివేసి నేను నూతనమైనటువంటి కార్యాన్ని చేస్తాను, లేక నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తానని చెప్పడం జరిగింది. ఆమెన్. కాబట్టి పిల్లరా మీరు గమనించాలి. ఎందుకనంటే అక్కడ అంటున్నాడు, నూతన హృదయం కనుక మీకు లేకపోతే, మీలోని రాతి గుండె తీసివేయకపోతే, అప్పుడు ఆ ఆత్మను అక్కడ పెడితే అప్పుడు కట్టడలను అనుసరించి నడుచుకుంటారు. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. కానీ ఈరోజు మనం ఎలా కోరుతున్నామని అంటే, పాత స్థితిలోనే ఉండి నూతనముగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆమెన్. ఎందుకనంటే డిసెంబర్ 31 సాయంకాలం కోరుకుంటాం. మనం ఏమంటామంటే, నెక్స్ట్ ఇయర్ కొన్ని ప్రోగ్రామ్స్ నేను చేంజ్ చేశాను, అది నా డైరీలో కూడా రాసుకున్నాను అనుకుంటాం. నా మాట విన్నారా? 24 గంటలు కాకముందే అనుకున్నదంతా బోల్తా కొడుతుంది. విన్నారా? పోనీ ఒక వారానికి ఏమవుతుంది మళ్ళా? జంప్. నిన్న ఒక చిన్నదో లేకపోతే నిజమో నాకు తెలియదు, కానీ ఒక సోషల్ మీడియాలో ఒకటి చూసా. ఒక ఆయనకి తన భార్య సిగరెట్ తాగకుండా ఇక్కడ వరకు వేసి లాక్ వేసిందండి తాళం. ఎప్పుడైనా సరే అతడు ఏదైనా నీళ్లు తాగాలన్నా ఏది తాగాలన్నా ఫోన్ చేస్తే తన భార్య వచ్చి తాళం ఓపెన్ చేసి ఏం చేస్తుంది? ఆ నీళ్లు తాగి అన్నం పెట్టి మళ్ళీ లాక్ వేసేస్తుంది. భాగ్యంకి ఇది ఏమైనా ఉపయోగపడుతుందేమో చూడండి, తాగకుండా చేయటానికి. అంటే కొత్త సంవత్సరంలో ఆమె ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? ఏం గిఫ్ట్ ఇచ్చింది? తన భర్తను సిగరెట్ తాగకుండా కాపాడటానికి స్వంత ప్రయత్నం చేస్తుందండి. ఇప్పుడు సిగరెట్ తీసుకోగలడు కానీ నోట్లో పెట్టుకోవడానికి ఈ మెస్ ఏం చేస్తుందంటే అడ్డం వచ్చేస్తుంది. నా మాట అర్థమవుతుందా? మానవుడు లోపల మాత్రం మారడు కానీ పైకి చేసే ప్రయత్నం మాత్రం చాలా ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నాన్ని ప్రవక్త అంటాడో దట్ ఈజ్ అదేమై ఉన్నది అని అంటే అది ఒక నాటకమై ఉన్నది అని అంటున్నాడండి. ఈరోజు క్రైస్తవుడు
క్రొత్త సంవత్సరము మారుతూ 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 నెలలు కాలాలు తిప్పుతా ఉన్నప్పుడు ఆమెన్ జనవరిలో కొంచెం స్టిఫ్గా ఉంటారు. ఎలా ఉంటారు? ఎందుకని? కొంచెం టైట్ ఫిట్గా ఉంటారు, చక్కగా ఉంటారు. అందరితో ప్రైజ్ లాడ్ చెప్తారు, అందరూ చక్కగా ఉంటారు ఫస్ట్ నెల. ఎందుకంటే ముందే మైండ్లో ఫిక్స్ అయి ఉంటారు. ఏం ఫిక్స్ చేసుకుంటారు? కీ పెట్టి ఈ నెలలో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి, ఎంత కోపం వచ్చినా లోపల తిట్టుకోవచ్చు కానీ బయట మీకు సరిగా చెప్పట్లేదు. నాకు కొత్త సంవత్సరం ఎలా ఉండాలి? అందరూ క్రొత్తగా ఉండాలి. అంటే ఇక్కడ ఏమన్నాడు? హృదయం మారకుండా నువ్వు ఒకవేళ ఆత్మను పొందుకున్నా కూడా తప్పే. వాళ్ళు ఏమడిగారు? ప్రభువా, నీ నామమున మేము దెయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామమున క్రొత్త భాషలు మాట్లాడి, నీ నామమున అది చేయలేదా, ఇది చేయలేదా, ఇది చేయలేదా? ఆమేన్. నా మాట అర్థమవుతుందా? అయితే దేవుడు అన్నాడు, మీ హృదయంలో నేను లేకుండా మీరు ఎలా అలా పొందుకున్నారో అన్నాడు. నా సంగతి, నా పేరు తెలియదా ప్రభువా? నా పేరు ఇండియాలో చాలా పెద్ద పేరు, మాది పెద్ద సంస్థ. మా సంస్థలో నా పేరు తెలవని వారు ఉండరు. కేవలం నన్ను నువ్వు నేషనల్ పాస్టర్ అనుకుంటున్నావా? ఐఎమ్ ఇంటర్నేషనల్ స్పీకర్. ఏ స్పీకర్ అండి? ప్రీతి ఆడుకొని తిరగనివ్వండి, ఇక్కడికి వచ్చేస్తుందా? ఓకే, ఫ్రీగా వదలండి. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి వినాలి. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఈయన చెప్తున్నాడు, బహుశా ఏమని చెప్తున్నాడు? నేను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకుణ్ణి. ప్రభా, నేను మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తల్లో నీ జీవితాన్ని నేను చూసా. నువ్వు అయినా కూడా ఏలు పెడితేనే పడ్డారు, నేను ఏలు పెట్టకుండానే. ఎవరు మాట్లాడరేంటమ్మా? నేను ఏలుతో నువ్వు ఇప్పుడు దేవుని వ్రేలుతో నేను దెయ్యములను వెళ్ళగొట్టానని ప్రభు అన్నాడు. ఇప్పుడు ఈ పాస్టర్ అంటున్నాడు, నువ్వు అయినా వ్రేలుతో వెళ్ళగొట్టావు, నేను వ్రేలు లేకుండానే పో అంటే పోయాయి. ఓహో, ఎలా పోయాయి? నువ్వైనా వ్రేలు పెట్టి చేసావు ప్రభా, నువ్వైనా చేయి పెట్టి చేసావు ప్రభా, నువ్వైనా పలానా విధంగా చేసావు. నేను ఎలాగో తెలుసా? అవేమి వినియోగించకుండానే దెయ్యాలు పారిపోయినాయి. పేతురు, యోహాను, యాకోబులు రూపాంతర కొండ మీద ఉన్నారు. ఆమేన్. అక్కడ వారు దేవుని యొక్క ఆమేన్ ప్రభావ దర్శనాన్ని చూశారండి. ఓకే, అయితే మిగతా 9 మంది ఏం చేస్తున్నారు? వారు వెళ్ళి సువార్తలో ఉన్నారు. మీకు తెలుసా? ఇప్పుడు నేను మోహన్కి చెప్తున్నా, మోహన్ నేను ఎప్పుడు వస్తున్నానో గుర్తుందా అని అన్నాను. అని అంటే 6వ తారీఖు కదా అని. కాదు, అందుకే అడిగాను నేను. 6ని కాదు, ఎప్పుడు వస్తున్నా? 7వ తారీఖున వస్తున్నాను అంటే ఫస్ట్ 6 మీదే మనోడు స్టాండ్ అయి ఉంటాడని నా డౌట్ వచ్చింది. మళ్ళీ ఎందుకో నిజంగానే తాను ఏమన్నాడు? అదేనయ్యా 6 కదా అన్నాడు. కాదు 7. నా మాట విన్నారా? అంటే ఎన్నో తారీఖున? 7న. కాబట్టి నేను 7వ తారీఖున లింగంగుంట్లు వెళ్తానని ఫీల్ అయ్యాడు అనుకోండి. కరెక్ట్గా నేను 7వ తారీఖు అక్కడికి వెళ్ళేలోకే మనోడు ఎక్కడికి వెళ్తాడో తెలుసా? పనికి వెళ్తాడని. ప్రతి సంవత్సరం మోహన్ నాకు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, విచిత్రం ఏంటో నాకు అర్థం కాదు అయ్యగారు, మీరు ఏ రోజైతే వస్తున్నారో అంతకు ముందు రోజే ఒకడు ఫోన్ చేసి రేపు అర్జెంట్ పని ఉందిరా అంటారంట. నా పాయింట్ మీకు అర్థం కాలేదా? అంటే దెయ్యం ఏం చేస్తుంది మీరు గమనించాలి. నేను చెప్పేది, నేను మోహన్ తప్పు పట్టట్లేదు, కానీ ఏది వెరిపిస్తుంది అనేటటువంటి పాయింట్ చెప్తున్నాను నేను. అందుకని నేను పదే ఏమని చెప్పాను? నేను వస్తున్నాను, 7వ తారీఖున వస్తున్నాను అని ఎందుకు అనేక మార్లు నేను అనాల్సి వస్తుందంటే, అపవాది ఏం చేస్తుందంటే మన వాడిని తొందర చేసి అదే రోజు ఒక కార్యక్రమాన్ని పెడుతుంది. పేతురు, యోహాను, యాకోబులు ఎక్కడికి వెళ్ళారు? ఆయన దగ్గర ఉన్నారు. వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడో చూడటానికి ఆయనతో కూడా ఆ కొండ మీదకి ఎక్కి వెళ్ళారు. అబ్బో, మిగతా 9 మంది బ్యాచ్ కూడా తయారయ్యారు. వారందరూ తయారై ఎక్కడికి వెళ్ళారు? సువార్త సభలకు వెళ్ళారండి.
అంటే క్రీస్తుతో లేకుండా, ప్రభుతో కూడా లేకుండా, ప్రభు యొక్క దర్శనం చూడకుండా వారు ఎక్కడికి వెళ్ళారు? అది కూడా రాంగ్ ఏం కాదు, వాళ్ళ దృష్టికి అది రైట్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? సువార్త సభలకు వెళ్ళారు. నా మాట అర్థమవుతుందా? వెళ్ళిన తర్వాత ఈ పేతురు, యోహాను, యాకోబులు చూసిన దర్శనం వీళ్ళు చూడలేకపోయారు. వీళ్ళ దృష్టిలో యేసుప్రభు ఏమై ఉంటాడు? ఒక మెస్సియా, మరియా యోసేపుల కుమారుడు, ఆయన నజరేతులో నుండి వచ్చాడు, ఆయన మెస్సియా అని మనం నమ్ముచున్నాం. దట్స్ ఆల్, అంతే. అమ్మా, నా మాట అర్థమవుతుందా మీకు? ఓన్లీ నమ్ముచున్నాం, దట్స్ ఆల్, అంతే. కాబట్టి ఈ 9 మందికి చాలా బిజీ షెడ్యూల్ ఏంటంటే, క్రొత్తగా వారు ఏం పొందుకున్నారంటే, పరిశుద్ధాత్మ అనేటటువంటి వరము ద్వారా దెయ్యాలను వెళ్ళగొట్టాలని చిట్కా పొందుకున్నారండి. ఏం పొందుకున్నారు? దెయ్యాలను వెళ్ళగొట్టడం అనే ప్రాసెస్లోనే ఉన్నారు, కానీ అసలు దేవుని ఉద్దేశం ఏంటనే ప్రాసెస్ వాళ్ళు ఎరగరు. మీకు కత్తి ఇచ్చాడు దేవుడు, కత్తి, ప్రభా ఈ కత్తి నాకు ఇచ్చావు, నేను వంటగదిలో ఉన్నాను, వంటగదిలో కత్తితో ఏం చేస్తారు? బెడకాయలా? వంటగదిలో కత్తిస్తే ఏం చేస్తారు? ఓకే. అయితే బయట కత్తిస్తే ఏం చేయాలా? అసలు ఈ కత్తి ఎందుకని అడగల, ఈ వరం ఎందుకని అడగల. దేవుడు నీకు ఇచ్చినది దేనికోసమో అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆమెన్. ఇప్పుడు క్రొత్త సంవత్సరం రాగానే కొత్త మనస్సును నీకు నువ్వే క్రియేట్ చేసుకోవటం. ఏం చేసుకోవటం? ఇప్పుడు సన్నీ వాళ్ళ తాత చచ్చిపోయిన కాడి నుంచి చూడండి, నాకు లోపల వీళ్ళ మీద ఎంత కోపం ఉన్నా ఏం చేస్తున్నాను? గట్టిగా బిగించుకొని హోల్డ్ యువర్ టంగ్ అన్నట్టుగా, ఎంత కోపం వచ్చినా నాలుగుని ఏం చేస్తున్నాను? మాట్లాడలేదు మీరు. కానీ హృదయంలో అది ఫైర్ అయిపోయిందండి. మీకు అర్థం కాల? యశోద, జాగ్రత్త విను. మీరు నోరు ఓపెన్ చేసి తిట్టినా అది తిట్టే, లోపల ఓపెన్ అయిపోయి తిట్టినా అది తిట్టే. ఫైర్ అయిందా? దాని వర్క్ రన్ అవుతుందా లేదా? నా మాట అర్థం కావట్లా మీకు. కానీ అందుకే పైకి భక్తి అనేది ఏంటంటే, నోరు మూసుకొని సైలెంట్ కూర్చోవడం భక్తి అనుకుంటాం, పొరపాటు. అయితే దేవుడు ఏం చూస్తున్నాడు తెలుసా? పెదవ లిప్ మూమెంట్ చూస్తానికి సాతానుగాడు, హృదయ విషయాలు సాతానుగాడికి తెలియదు కాబట్టి వాడు అవ్వతో ఏం చేయించాడు? నువ్వు ఓపెన్ చేయి, నోరు ఓపెన్ చేయి అన్నాడు. కానీ ఓపెన్ చెయ్యకముందే, తలంపు పుట్టకముందే దేవుడు దాన్ని చూసేశాడు. ఆమేన్. మీకు పాయింట్ అర్థమవుతుంది? నేను చెప్పేది అర్థమవుతుందా? భాగ్యం అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నీవు ఆయనకి దూషణ, నువ్వు ప్రతి దూషణ చేసేవాళ్ళకు అది డైరెక్ట్ ఫైట్ అవుద్ది. ఏ ఫైట్? లోపల తిట్టుకున్నది ఇండైరెక్ట్ ఫైట్ అవుద్ది. అవునా? ఫర్ ఎగ్జాంపుల్, యేసుప్రభు చెప్పిన మాటనే మీకు చూపిస్తున్నా. ఏమన్నాడు? వ్యభిచారము డైరెక్ట్గా చేస్తే పాపము కాదు, కానీ అంతేనా? ఏమన్నా డైరెక్ట్గా చేసేది ఒక క్రియ. అయితే నీవు ఆ దినమున ఏ చూపుతో చూస్తావో అప్పుడే వ్యభిచారం చేసేసావో అన్నాడు ఆయన. మీకు అర్థమవుతుంది? డిక్లేర్ అయిపోయిందా? డిక్లేర్ అయిందా లేదా? మాట్లాడలేదు మీరు. నీవు బయటికి తిట్లా, కొత్త సంవత్సరం కదా, ఏం చేసావు? నోటికి ఏం చేసావు? బయటికి కనబట్లా, తిట్లా. కానీ లోపల తిట్టింది దేవుడు చూసి ఏమన్నాడు తెలుసా? తిట్టేశావు అన్నాడు. నువ్వు బయటికి శపించలా. ఇప్పుడు మీరు ముగ్గురు అక్క చెల్లెలుగా ఉన్నారు, అంతేనా? అమ్ముల్ని నువ్వు డైరెక్ట్గా తిట్టలేదు, కానీ అమ్ముల్ని లోపల తిట్టావు. తిడితే దేవుడు దాన్ని ఆమెనన్నాడు. దీన్ని ఎప్పుడు పడి దెబ్బలు తగులుతాయో మన మైండ్లో అనుకున్నాం. తప్పని పడింది. నువ్వు మైండ్లో అనుకున్నావు, టప్పని పడింది, దెబ్బ తగిలింది. నువ్వు నవ్వుతావు. ఎందుకు నవ్వావు? అరే, ఇక్కడ అనుకోగానే ఎమ్మట పడింది. పరిశుద్ధాత్మ అలాంటిది కాదు. చెప్తాను, నేను అసలు సంగతి చెప్తాను. ఆమెన్. మీరు గమనించాలి, నేను మనస్సులో అనుకోగానే ఏమైంది?
పడితే నువ్వు నవ్వుతావో ఏడుతావు. నిజంగానే నువ్వు మనసులో అనుకోలేదనుకో, అమ్ములు పడితే నవ్వవు. నవ్వకుండా ఏం చేస్తావు నువ్వు? చాలా ఏడుస్తావు. ఆటోమేటిక్గా నీ కళ్ళంటే ఏమొస్తాయి? కానీ ఇప్పుడు ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఎందుకని? దీనికి అలాగే ఉండాలి. ఎలా ఉండాలి? నేను చెప్పరా బాబు? మీ తాతను బట్టి పబ్లిక్గా నేను తిట్టకపోయినా లోపల అనుకున్నా కూడా జరుగుతుంది. జరగదా? జరుగుద్దా లేదా? కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. అందుకే అన్నాడు, పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసం పోయటం కాదు, ముందు నీ హృదయము మారకుండా పరిశుద్ధాత్మ పొందుకున్న వేస్ట్. ఆమేన్. ఈ దైవజనుడిని అనగా ప్రవక్తని పిలిచినటువంటి దైవజనుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఇది ఎందుకు చెప్పాలనిపిస్తుంది నాకు. ఏమని అన్నాడంటే, కొద్దిమంది జనాభా కలిగినటువంటి ఈ సంఘానికి నేను ఓరల్ రాబర్ట్ని పిలిచాను, పలానా పెద్ద పెద్ద దైవ సేవకులను పిలిచాను, వాళ్ళు ఎవరూ రాలేదు, కానీ విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు వచ్చారు. ఆమెన్ అని ఆయన చెప్తూ ఉన్నప్పుడు ప్రవక్త అన్నాడు, ఒక చిన్న మందకు వాక్యం చెప్పమని దేవుడు నన్ను పంపితే నేను ఎంతటి జనాభాను కలిగి ఉన్నాననేది అనవసరం. ఆమెన్. ఆ కొద్ది మందితో మాట్లాడటానికే నేను ఇష్టపడతాను, ఎందుకంటే ఆ కొద్ది మందితో దేవుడు ఉన్నాడు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇప్పుడు నేను ఎక్కువ మంది ఉన్న తర్లుపాడు వెళ్తాను, ఎక్కువ మంది ఉన్న లింగంగుంట్లు వెళ్తాను, ఎక్కువ మంది ఉన్న పలు ప్రాంతాలకు వెళ్తాను. నేను వెళ్ళినప్పుడు మన వాళ్ళందరూ చాలామంది ఉంటారు కాబట్టి గంపలుగా వచ్చేస్తారు ఫుల్గా. ఆమెన్. నా మాట అర్థమవుతుందా మీకు? అందరూ వచ్చేస్తారు. అప్పుడు ఎలా ఉంటుందంటే నాకు కన్నుల పండుగగా ఉంటుంది, ఎందుకంటే చర్చి నిండా జనాలు ఉంటారు. ఇక్కడ మీరు 4-5 ఉంటారు, మీరు ఆమెనన్నా కూడా బయటకు వెళ్దు, వినపడదు. ఆమెన్. వాళ్ళు ఆమెనంటే రేకులు పైకి ఎగిరి కింద పడతా ఉంటాయి. ఆమెన్. నా మాట విన్నారా? అప్పుడు నాకేమొస్తుంది? బాగా దేవుడు వద్దని, దేవునికి ఇష్టం లేకపోయినా ప్రజలలో ఉన్న ఉజ్జీవాన్ని బట్టి నేను వెళితే అది నిజమైన ఉజ్జీవం కాదు. ప్రైజ్ ద లార్డ్. కానీ ఈరోజు ఆ దినాల్లోనే, ఇది 50 ఏళ్ళలో జరిగిన విషయము. ఆమెన్. ఈ 50 ఏళ్ళలో ప్రవక్త వెళ్ళిన ఈ సంఘములో అక్కడి దైవజనుడు చెప్తున్నాడు ఈ మాట. ప్రవక్త అంటాడు, ఆ దినాల్లోనే. ఇక్కడ ఓరల్ రాబర్ట్ ఆ దినాల్లో అతడు ఒక రోజుకు $6,000 నుండి $7,000 విన్నారా ఇస్తేనే వెళ్తాడంట. ఇప్పుడు డాలర్ రేటు చాలా పెరిగింది కదా. కాబట్టి ఆ రోజుల్లో అన్ని $1,000 ఇస్తేనే ఆయన సభకి వెళ్తాడు. ఇది ఈరోజు ఉన్న విషయం కాదు, ఆ రోజు కూడా అదే విషయము. దేవుడున్నాడా లేదా అనవసరం, దేవుడు వెళ్ళమన్నాడా లేదా అనవసరం. అక్కడికి వెళితే ఆ ప్రోగ్రాంకి నేను అటెండ్ అయితే ఎన్ని $1,000 వస్తాయనేటటువంటిది నాకు లెక్క. నా మాట అర్థం చేసుకున్నారా? కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎందుకు రానన్నాడు? 10 మంది 20 మందికి అయితే నీకే వాళ్ళు ఇవ్వలేరు, నువ్వు నాకు అన్ని $1,000 నువ్వు ఎలా ఇస్తావు నాకు? రెండవది, నేను చేసే కార్యాలు 2-3 చూస్తే మరుగునుంటాయి, 1,000 కొలది మంది చూస్తే లక్షలాది మందికి అది ఏమవుతుంది? ప్రమోట్ అవుతుంది. నేను అడుగుతున్నాను, అది దేవుని చిత్తమేనా? అది దేవుడు కోరుకున్న సేవ. అసలు దేవుడు కోరుకున్న సేవని ఎవడు అనుకుంటున్నాడు అసలు? ప్రియులారా, ఇక్కడ మీరు గమనించాలి. ఈ చిన్న ప్లేస్లో, అద్దె గృహంలో దేవుడు వెళ్ళమన్నాడు, బోధించమంటున్నాడు కాబట్టి నేను ఆనందించగలుగుతున్నానండి. ఆమేన్. హల్లెలూయా. నా మాట విన్నారా? కాబట్టి నేను ఏ ప్రజలను కూడా బలాత్కారంగా ఇక్కడికి రప్పించని అవసరం లేదు. మీకు అర్థమైందా? లేకపోతే వేరొక సంఘాలలో ఉన్న ప్రజలను ఆకట్టుకోవటానికి కాదు. బట్ వన్ థింగ్, నువ్వు వెళ్ళి
అక్కడ నిలిచియుండు, అక్కడ ప్రకటించు అని ఆయన చెప్పాడు. కాబట్టి అక్కడ ఎంతమంది సంఖ్య ఉన్నదనేది నాకు ముఖ్యం కాదు. ఎక్కడ ప్రకటించమన్నాడో అక్కడ ప్రకటించటమే ముఖ్యము. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త అంటాడు, నేను ఒక రేడియోలో కానీ టెలివిజన్, ఆ దినాల్లో ఉన్నటువంటి కార్యాలు, ఎక్కడ కూడా నా వాక్యాన్ని నేను ప్రమోట్ చేసుకోవట్లా ఆ రోజుల్లోనే. అంటే ఏ పబ్లిసిటీ ఉన్నటువంటి విధానం కూడా కాదు. అంటే ప్రవక్త వెళితే లక్షలాది ప్రజలు ఎందుకు వస్తున్నారు తెలుసా? శక్తిని బట్టి. వీళ్ళు ప్రమోట్ చేసుకోవాలి, వీళ్ళు అనేకులకు తెలియపరచుకోవాలి. వాళ్ళు ఆ పబ్లిసిటీ చేస్తేనే కానీ ప్రజలు రారు. ఈయనకి ఏ పబ్లిసిటీ అక్కర్లా. ఈయనలో నుంచి విడుదలైనటువంటి ఆ శక్తిని బట్టి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మౌత్ పబ్లిసిటీ చేస్తారండి. అంటే ఏంటి? ఒకరి నుండి ఒకరు చెప్పుకుంటారు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, నేనంటాను, నిజమైన దానికి ఎలాంటి పబ్లిసిటీ అవసరం లేదు. ఈరోజు పబ్లిసిటీ లేకుండా మీటింగ్స్ జరగవు. ఈరోజు మీటింగ్స్ అన్నీ కూడా ఆమెన్ ఎలా చేస్తున్నారో తెలుసా మీకు? ఆమెన్. నా మాట వినబడుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి గమనించాలి. ఏ విధంగా అని అన్నట్లయితే, ఎందుకు పబ్లిసిటీ? నా మాట అర్థమవుతుందా మీకు? అసలు ఎందుకు చేయాలండి పబ్లిసిటీ? ప్రభు అన్నాడు, నా తండ్రి ఒకరిని ఆకర్షించకపోతే ఎవడు కూడా నా యొద్దకు రాలేడు. ఆమె నా తండ్రి ఒకరిని ఆకర్షించకపోతే ఎవరు కూడా నా యొద్దకు రాలేరు అంటున్నాడు. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆకర్షించవలసినది ఎవరు? ఆమెన్. నా మాట వినబడుతుందా? దేవుడు ఆకర్షించాలండి. ఆమెన్. ఇప్పుడు దేవుడు ఆకర్షించకుండా మనకు మనమే ప్రజలను సమకూర్చుకుంటే ఆ ఆత్మలు ఎక్కడికి ప్రమోట్ అవ్వాలి? పరలోకానికా లేకపోతే పాతాళానికా? పరలోకానికా పాతాళానికా జనాలను రప్పించేది మనం? నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి. పరలోకం కొరక పాతాళం కొరక? ఇప్పుడు పరలోకంలో ఉన్న యజమానుడికి అది అంగీకారం అయితేనే కదా నువ్వు ఎంతమందిని తెచ్చుకుంటే ఏం లాభం? ఎంతమంది ప్రజలను తెచ్చుకుంటే ఏం లాభం? దేవుని చేత ఆమెన్ ఆకర్షించబడిన వాడే దేవుని మాట వింటాడు. హల్లెలూయా. కాబట్టి మనుషుల చేత కేవలం పొగిడించుకోవటానికి దేవునికి పని పాటు లేదని మీరు అనుకోకండి. ఆమెన్. కాబట్టి పిల్లరా, మీరు గమనించాలి. ప్రవక్త అంటున్నాడు, ఇండియా దేశం నేను వెళ్ళినప్పుడు, బొంబాయి పట్టణంలో వెళ్ళినప్పుడు అనేక మంది అక్కడ వచ్చినప్పుడు నేను ఎలాగైతే ప్రసంగించానో, ఆమె కొద్ది మంది జనాభా ఉన్నా కూడా నేను ఆ విధంగానే ప్రసంగిస్తాను అన్నాడండి. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక జయకరమైన క్రైస్తవ జీవితం దేనితో ఏర్పడుతుంది అని అంటే, ఆ క్రైస్తవ జీవితమునకు ఒక నిర్దిష్టమైనటువంటి రూపకల్పన ఉన్నది. అది పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మీరు గమనించాలి. నేను కొన్ని దాటవేయటానికి ఈ నోట్స్ దగ్గర పెట్టుకున్నాను, ఎందుకంటే మొత్తం చెప్పాలంటే టైం సరిపోదు. కాబట్టి పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు అనే గొప్పదైన ఒక ధ్వజముతో ఘనమైన ఒక యుద్ధము యొక్క ముందు వరుసలో కదం తొక్కుతూ వెళ్ళగలరు. అది నా యొక్క నిజాయితీతో కూడిన నిరీక్షణ అయి ఉన్నది. అంటే అర్థం ఏంటంటే, క్రైస్తవుల వలె నటించాల్సిన పని లేదు. ఒక జీవం కలిగిన వ్యక్తి నటించు వారి దగ్గర నాటకం వేయాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక 10,000 ఇచ్చి నాతో వాక్యం చెప్పించుకున్నారనుకో, ఈ 10,000 ప్రదర్శన నేను చేయాలా వద్దా? అంటే ఏం చేయాలి? కొన్ని జిమ్మిక్కులు మిమ్మల్ని పడేయాలా, లేపాలా,
పెద్ద పెద్ద కేకలు వేయించాలా, ఏదో చేయాలి. ఎందుకనంటే ఊరకే 10,000 ఇవ్వరుగా. లలిత జ్యువెలర్స్లో ఉన్నవాడు అంటాడు ఊరకే ఏంటది, నువ్వే చెప్పు, నువ్వు బాగా చెప్తావు. ఎలాగా ఊరికే డబ్బులు రావా? సరిగ్గా చెప్పలేదు. కాబట్టి డబ్బులు ఊరికే రావు. ఈ రివర్స్ చెప్తున్నాడు, తమిళ కన్నడ తెలుగు అర్థం కాదు. ఓకే, కాబట్టి పిల్లరా డబ్బులు ఊరికే రావు. ఎలా వస్తాయి? కష్టపడితే వస్తాయి. నా మాట అర్థమవుతుందా మీకు? అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే వారి ఊరికే డబ్బులు వస్తాయా? ఇప్పుడు డబ్బులు తీసుకొని సువార్త చెప్తే ఊరికే డబ్బులు వస్తాయా? మీరందరూ నిద్రమత్తులో ఉన్నారు. చల్లగా ఉందా వేడిగా ఉందా వాతావరణం? వేడిగా ఉందా? నాకేంటి చల్లగా ఉంది. అయితే మీకు పరిశుద్ధాత్మ లేదేమో. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వేడికి ఇంత బాధపడుతున్నారు. పాతాళానికి వెళ్తే వేడైతే వాక్యం వినలేరు, చల్లగా ఉంటే వాక్యం వినలేరు, టైట్గా ఉంటే వాక్యం వినలేరు, ఫ్రీగా ఉంటే వాక్యం వినలేరు. నేను అనేది ఏంటంటే అన్నీ మనం అనుకున్నట్టుగా ఉండవు. కొంతమంది నేను చూస్తా, మైక్ సరిగా పని చేయలేదనుకో, నేను ఈ వాక్యం చెప్పను అంటారు. మైక్కి వాక్యానికి ఏం సంబంధం అంటే నాకు తెలియదు. అంతేనా? ఎప్పుడన్నా ప్రవక్త ప్రసంగాలు ఇన్ని చదివాను, కొంచెం మైక్ సరి చేసుకో, ఆయన సొంత సంఘంలో మైక్ సరి చేసుకోండి, మీకు వెనకాల వాళ్ళకి వినబడుతుందని అడుగుతాడు తప్ప, ఈరోజు మైక్ పని చేయట్లేదు కాబట్టి నేను మాట్లాడినని ఆయన ఎక్కడ అనలా. లేకపోతే ఇన్ని ప్రసంగాలు మనకు రావు. కాబట్టి పిల్లరా, అంటే సరిగా మైకులు ఉంచుకోకుండా ఉండండి అని నేను చెప్పట్లేదు, కానీ మెరుగుపరుచుకోవడం మంచిదే. అయితే దేవుని పని ఆపాల్సినంత పెద్ద నేరమేం కాదు అది. నా మాట అందుకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఇక్కడ అంటాడు ప్రవక్త, నిజ క్రైస్తవం అనేది ఒక జీవము, అది ఒక కేంద్ర భాగంలో ఉన్నది. ఆమేన్. అయితే ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారంటే నటిస్తున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? చర్చికి వెళ్ళేటప్పుడు ఒకలాగా మనం నటిస్తాం, పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎవరు మాట్లాడలేదు. పెళ్ళిలో అందరు ఎవరు ఉంటారు? మెజారిటీ పీపుల్ ఎవరు ఉంటారు? బంగారం, సింగారం, సింగినాదం, జీలకర్ర ఉంటుంది అక్కడ. అక్కడ నుంచి నీవు పవిత్రమైన సొరకాయలాగా వెళ్ళావనుకో, ఎలా కుదురుద్ది అక్కడ? నువ్వు సొరకాయ అయినా సరే దానికి ఏం వేయాలి? అన్ని టీకాలో వేసుకొని వెళ్తేనే పెళ్ళిలో నిన్ను యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే చేయరు. పట్టు చీర లేకపోతే పొట్టు చీర అయినా కట్టుకొని వెళ్ళాల, అంటే డూప్లికేట్ అయినా కట్టుకొని వెళ్ళాల. ఆ టైప్ ఆఫ్ మెరుపు ఇవ్వాల. ఎందుకని? కానీ అంటాడు ప్రవక్త, పరిశుద్ధాత్మ కలవారు అలా ఉండరు. నటన అంటే ఏంటి? చర్చిలోకి వెళ్ళినప్పుడు ఏం చెప్తాడు పాస్టరు? మాట్లాడలేదు. చర్చిలోకి వెళ్ళినప్పుడు పరిశుద్ధంగా ఉండమని చెప్తారు కాబట్టి ఎలా ఉంటాం మనం? అప్పుడు వాతావరణం కూడా ఎలా మారుద్ది? మారదు. పరిశుద్ధంగా నటిస్తారు అంటున్నాడు ప్రవక్త. చర్చి వాతావరణం రాగానే ఎలా ఉండాలనుకుంటాం అంటే, బైబిల్ ఏదైతే చెప్తుందో చర్చిలో ఎలా ఉండాలనుకుంటున్నారో అలాగే నటిస్తాం. ఇక్కడ ఉన్నట్టు నువ్వు రైల్లో ఉంటావా? నీ రూపం వేరుగా ఉంటుంది. మొత్తం చెవుల్లో అయి పెట్టేస్తావు, ఆ సెల్ ఫోన్లో నీది చూస్తావు, ఇది చూడవు. అప్పుడప్పుడు నేను యూట్యూబ్లో ఉన్న ప్రసంగాల గురించి అనుకుంటాను. యూట్యూబ్లో ప్రసంగాల గురించి మేము తెలియజేసిన సమాచారం ఎవడు చూస్తాడు అసలు? అయితే నా నమ్మకం ఏంటో తెలుసా? ఎవరో ఒకరు చూస్తారు. ఆమేన్. ఆ బావి యొద్ద ఉన్నటువంటి సమరయ స్త్రీ పట్టుకున్నట్టుగా ఎవరో ఒకరు దాన్ని పట్టుకుంటే చాలు. ఒక ఆత్మ 10,000 ప్రపంచాల కంటే గొప్పది. అంటే ఇప్పుడు దేవుడు ఒక పనిని చేయించాడు, దేవుని ఆత్మకలవాన్ని. ఆ పని చేస్తే దానికి ఒక శబ్దం ఉంటే, ఒక నాదం ఉంటే, దానికి మరొక నాదం ఉంటుంది. ఇంకా ఏమని చెప్పచ్చు? కరుడు ఉంటే మరొక కరుడు ఉంటుంది. ఒక అల మరొక అలను పిలుస్తుంది. ఆమేన్. కాబట్టి నేను ఆత్మతో ఒకటి చెప్పినట్లయితే దానికోసం డింగ్ అంటే డాంగ్ అనేవాడు ఒకడు ఉంటాడు, దాని శబ్దానికి రీసౌండ్ ఇచ్చేవాడు ఒకడు ఉంటాడు.
అలా లేకపోతే మన ప్రయాస మనుషులకు కనపడేటట్టుగా చేయటం కోసమే. వర్తమానంలో కొందరు విచిత్ర సేవకులను చూస్తాను. ఏ సేవకులు? లోకంలో ఉన్నప్పుడు విచిత్ర సోదరులు చూశాను సినిమా. ఇప్పుడు దేవునిలో ఉన్నప్పుడు నా మాట విన్నారా, విచిత్ర సేవకులను చూస్తున్నానండి. ఏ సేవకులు? మీరు విన్నారా? అక్కడున్న విచిత్ర సోదరులు ఎలాంటి వారని అంటే, వారు పుట్టుకలో డిఫరెంట్ కేటగిరీ. ఒకడేమో ఇంత పొడుగు, పళ్ళు బయటకు వచ్చినోడు ఉంటాడు, ఒకే కంపెనీ. మరొకడు అందంగా ఉన్నవాడు ఉంటాడు, వాడి కంపెనీ వేరు. మరొకడు మరగుజ్జోడు ఉంటాడు. విన్నారా? ఎవరు మాట్లాడట్లా. దాంట్లో క్యారెక్టర్ చెప్తున్నానండి. కానీ ఈరోజు వర్తమానంలో క్యారెక్టర్లు కూడా అలాగే ఉన్నాయి. ఎలా ఉన్నాయని అంటే, నా మాట దయచేసి గమనించాలి. ప్రజలకి ఏది ఇష్టమో ఒక సేవకుడు చూస్తాడండి. దేని చూస్తాడు? ప్రజలకి వినాలి. ప్రజలకి ఏది ఇష్టమో చూస్తాడు. అరే, ప్రజలు ఏ ఆకర్షణకు అట్రాక్ట్ అవుతున్నారో చూసి వెంటనే ఏం చేస్తాడు తెలుసా? ఆ పాత మందిరాన్ని పడేయటం, మళ్ళా కొత్త మందిరాన్ని కట్టడం. మళ్ళా కొద్ది కాలం చూస్తారు. కొద్ది కాలం చూశాక ఈ సేవకుడికి అది నచ్చకపోగా మళ్ళా దాన్ని పడేయటం, మళ్ళా ఒక 10-15 లక్షలతో. నేను అంటాను, అందమైన ఆలయంలో ఒక చెడిపోయిన హృదయాలతో నింపబడి ఉండుట ఎంతవరకు చర్చికి అది అలంకారం? చర్చి అలంకారాలంటే ఇవి కాదు. అంటే ఏమన్నా ఈరోజు దేవుడు కట్టే ఆలయాలు ఈ భౌతిక ఆలయాలలో, అందుకే స్టెఫను, అపోస్తల కార్యాలలో స్టెఫను మాట్లాడుతూ అంటాడు, ఆయన హస్తకృతములైన ఆలయాలలో నివసింపడు. ఈ ఆలయం అనేటటువంటి ఒక చిన్న గుడారంలో, ఇది ఒక బావి, యాకోబు బావే అనుకోండి. ఆ బావి దగ్గర వాక్యం నిలబడి ఉంది. విన్నారా? ఈ బావి ఎవరిదంటే అరుళ్ మాస్టర్ గారి బావి. ఈ బావి కాడ ఎవరున్నారు? వాక్యం అనే క్రీస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు వాక్యం అనే క్రీస్తు ఇక్కడ ఉంటే మిగతా వాళ్ళు అనుకుంటున్నారు, ఈయన ఏంటి ఇక్కడ ఉన్నాడు, ఈయన శిష్యులేమో ఎక్కడున్నారు? నా మాట వినాలా? ఆహారం తేవటానికి వెళ్ళిపోయారు. ఈయన ఒక్కడే ఎండవేళ గంటల తరబడి ఇక్కడ నిలబడి ఉన్నాడు. దేవుని కార్యాలు అలా ఉంటాయి. అని దేవుడు కోరుకున్న ఒక స్త్రీని ప్రభు రాకడకు ముందుగా ఆ సువార్త ద్వారా వెలుపలికి తీసుకొచ్చే వరకు ప్రభు రాకడ రాదు. కొంత ఇచ్చట అని దేవుని ఆత్మకార్యాలంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? నిండారుగా చర్చిని శుభ్రంగా మార్చడం, చర్చిని అలంకరించడం, అద్భుతమైన వాతావరణంగా చేయటం. ఒకవేళ అలా కాకపోతే ఏఐ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ ఆలయాన్ని సుందరంగా ఉన్నట్టుగా చూపించటం. ఇప్పుడు ప్రజలు ఏం చేయాలా? లైక్ అండ్ షేర్ చేయాలా? ఏం చేయాలమ్మా? ప్లీజ్ లైక్ అండ్ షేర్. అసలు ఈ లైక్ షేర్ చేస్తే ఏం లాభం? సువార్తకి దానికి ఏం సంబంధం? దేవుడు అంటున్నాడు, ఈ పాత తిత్తులు ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ పాత తిత్తులలో నీకు క్రొత్తది ఇచ్చినప్పుడు వాళ్ళు అంటారంట, పాతదే మంచిగా ఉందంటారంట. అని ఈ గడియ వర్తమానాన్ని వారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు చాలామంది నన్ను అంటారు, బాప్టిస్ట్ అయితే ఏమి, పెంతెకోస్తు అయితే ఏమి, బ్రదర్ అయిన అయితే ఏమి, సిఎస్ఐ అయితే ఏమి. నేను అంటాను, ఆ పాత తిత్తుల్లోకి వెళ్ళి ఈ క్రొత్త ద్రాక్ష రసాన్ని నేను పోతే వాళ్ళు దాన్ని స్వీకరిస్తారా? బాటిల్ కాదు అది, తిత్తులు వేరు. నా మాట విన్నారా? తెలుసా తిత్తు? ప్రియరా, ఈరోజు మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారో తెలుసా? ఆ సంఘ శాఖల వాళ్ళు ఏ ట్రిక్లు అయితే చేస్తున్నారో, నా మాట విన్నారా, అదే డ్రామా ఇక్కడ ఆడుతూ ఉన్నారు. ప్రజలు బయట వెళ్తా దారిలో అనుకుంటారు, ఆ దైవ సేవకుడు మాట్లాడుచున్నప్పుడు మా హృదయాలు మండలేదా అనే దానికి బదులుగా
ఆ చర్చిలో వెళ్ళి చూసినప్పుడు అబ్బబ్బబ్బబ్బా, పరలోకం ఉన్నట్టుగా ఉందండి. చర్చి ఉందా? అప్పుడు ఇక్కడే ఉండు, నువ్వు పరలోకంతో నీకేం పని? నా మాట అర్థం చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, అరే అక్కడ ఒక చర్చి కాడ మీటింగ్స్ అయిపోయిన తర్వాత కొంతమందిని అడుగుతున్నారు, అభిప్రాయాలు అడుగుతున్నారు. ఒక చర్చి, దాని పేరు నేను చెప్పలేనండి. అభిప్రాయాలు అడుగుతున్నారు, ఈ చర్చిలోకి మీరు వచ్చారు కదా, మీకు ఎలా ఉందంటే, అబ్బా భూలోక పరలోకం లాగా ఉంది అని అన్నాడు. ఓకే, మీకు ఏమేమి నచ్చింది అని అంటే, ఆ డిజిటల్ లైట్స్ కానీ, ఆ దైవ సేవకుని యొక్క డీసెంటిటీ కానీ, ఆ చైర్స్ కానీ, ఆ ఎయిర్ కూలర్లు కానీ, ఆ ఎయిర్ కూలర్ కాదు ఏంటది, ఆ ఎయిర్ కండిషన్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, కుషన్స్ కానీ, చైర్స్ కానీ, సూపర్ అబ్బా. ఈ టైప్ ఆఫ్ థియేటర్ ఇంతవరకు మల్టీప్లెక్స్ కూడా అలా లేదు. ఎలా లేదు? ఎవరు మాట్లాడట్లా. ఇదేనా జయకరమైన ఒక క్రైస్తవ జీవితం దేనితో ఏర్పడుతుంది? దీంతోట? నా మాట అర్థం, నేను చెప్పినట్టుగా ఏర్పడుతుందా? ఆ స్క్రీన్లు పెట్టినట్టుగా ఏర్పడుతుందా? అందమైన భవనాలను చూపించడం ద్వారా ఏర్పడుతుందా? ఆమేన్. అంటే ప్రజలను దేనికి కట్టిపడేస్తున్నారు? వాక్యానికా లేకపోతే భౌతికపరమైన దానికా? నేను చెప్పేది మీకు అర్థం కావట్లా. ఒకవేళ బహుశా మీ హృదయంలో కూడా భౌతికపరమైన దాంతో కట్టబడి ఉన్నారేమో. నిజమా? నోనా? కాబట్టి మీరు దేంతో కట్టబడి ఉండాలి అంటే వాక్యముతో పట్టబడి ఉండాలి. మీకు ఎక్కడ పెట్టారు మీటింగ్ అనేది అనవసరం. డ్రైనేజీ మీద పెట్టారా? అనవసరం. పాకల్లో పెట్టారా? అనవసరం. కానీ మీరు ఏం విన్నారనేది ముఖ్యం. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, నేను రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఒకరోజు దైవజనుడు ఎక్కువగా అడవుల్లో ఉంటాడు. ఆమేన్. ఒక 3 సంవత్సరాల ఒక గుర్రం, మంచి యవ్వనంలో ఉన్నటువంటి గుర్రం, ఆ యవన గుర్రం మీద సవారీ చేసుకుంటూ ఒక మంచు ప్రాంతపు ఆ ధ్రువపు ఎలుగుబంటిని వేటాడటానికి ఎక్కువగా ప్రవక్త అన్నాడు. ఏమన్నాడనంటే, నేను ఎక్కువగా ఎలుగుబంట్లు వాటిని వేటాడటానికి నాకు లేదు, జింకలు అలాంటి వాటిని వేటాడటానికి, మేకలు వేటాడటానికే నాకు పర్మిషన్ ఉంది. అయితే దాన్ని చూసినప్పుడు వేటాడాలనే ఉద్దేశంతో లోపలికి వెళ్ళాడంట. అలా వెళ్ళటానికి కారణం ఎవరో తెలుసా? దేవుడే. దేవుడు తన లైఫ్లో ప్రతి కార్యాన్ని చూపించేవాడండి ప్రసంగానికి. ఓ మై గాడ్. అలా కనిపెట్టేవారు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? నేను ఇంత విశ్వాసం గురించి చెప్తా ఉంటా. ప్రశాంతి అంటది బేరీజ్, ఆమెకు కొన్ని లెక్కలు ఉంటాయని, కౌంటింగ్స్ అంటారు దాన్ని. ఏ కౌంటింగ్ అంటే, ఎవరది కనిగిరిలో ఇలా టైపు జ్వరం రాలేదు. ఎలా కనిపెట్టింది? న్యాచురల్ మైండ్ అంటారు దాన్ని. న్యాచురల్ మైండ్ అంటే ఏమనొచ్చు అంటారు దాన్ని? యుగ సంబంధమైన ఐక్యూ అంటారు. అంటే ఐక్యూ అంటే ఏంటి? కాబట్టి ఏ ఐక్యూ అంటే మానవులను కనిపెట్టుట ద్వారా, వాతావరణాన్ని కనిపెట్టుట ద్వారా మానవ మనస్సును పట్టుకోవడం. బైబిల్లో పౌలు గారు చాలా బాగా చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? ఈరోజు సన్నీ ఎలాటోడో, ఇప్పుడు మన చిన్నారి సన్నీకి పెళ్ళై 2 ఏళ్ళు అయిందా? రేపు మే నెలకు 2 సంవత్సరాలా? 2 దాటిందా? మే నెలకు 2 కదా. ఇప్పుడు సన్నీ ఎలాటోడో, నేను సన్నీని అడగవసరంలా, చిన్నారిని అడిగితే చాలు 2 సంవత్సరాలకే. అంటే ఏంటి? మానవ మనసుని ఏం చేశారు? 2 సంవత్సరాలు సరిపోయిందండి మానవ మనసు అర్థం చేసుకోవటానికి. అంతేనా? అది ఏది న్యాచురల్గా మానవ హృదయాన్ని మానవుడు అబ్జర్వేషన్ చేయటం. పెద్ద జోక్ చెప్తాను, వింటారా? ఇంతవరకు మనమ్మకి నా హృదయం తెలియదు. ఎప్పుడు ఆమె మాట, న్యాచురల్ మాట ఏంటో తెలుసా? ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను, నువ్వు నాకు అర్థం కాలేదు. నేనైతే అర్థమవుతాను. నాలో నివసించువాడు నేను కాదు, నా నిర్ణయాలు నాయి కాదు. కాబట్టి
నా నిర్ణయాలు అర్థం కావు. అయితే నేను ఒకటి చెప్తాను, నేనేమై ఉన్నానో ఆయన దయ వలన ఉన్నానో, ఆయన నన్ను ఎటు తిప్పుతున్నాడో ఆ తిప్పేటటువంటి వైపుకే ఈ స్ప్రింగ్ కదలాలి. నా మాట విన్నారా? బైబిల్ ఏమని చెప్తుంది? దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారు దేవుని కుమారులు. మానవ ఆలోచనలకి కొన్ని ఏమంటే లెక్కలుంటే ఆ లెక్కల్లో వాళ్ళు ఉండిపోతారండి, వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉండిపోతారు. దేవుని ఆలోచన అపరిమితమైనది. అంటే దాన్ని నువ్వు ఒక దాంట్లో బంధించలేవు. దేవుని ఆలోచనని, దేవుని తలంపులని, దేవుని ప్రణాళికని నీవు ఒక చోట బంధించలేవు. సాధ్యం కాదు. అది దాని సమయమందు అది కదులుద్ది. ఆత్మ ఎక్కడికి పోవచ్చున్నదో ఈ చక్రములో చక్రము కూడా అటువైపుగా కదులుచున్నది. నా మాట విన్నారా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఆత్మ వెళ్ళుచున్న దిక్కునకే అది కదులుతూ ఉన్నదండి. దేవుని స్తోత్రం. అలాగే పరిశుద్ధాత్మను ప్రవక్త అంటాడు, పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి లోకమునకు ఒక వింతగా ఉంటాడు. ఎలా ఉంటాడు? మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. మన ప్రతాప్కి, చెన్నై ప్రతాప్ కోసం ఏదది తెలంగాణ నుంచి ప్రీతిని తీసుకొచ్చి రావటం అంటే గొప్ప విషయం. ప్రీతి వినాలా? ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఇదే ఇక్కడ విషయం ఏంటంటే, అక్కడ ఒక వ్యక్తి ఒక చోట ఉన్నాడు అని అంటే మరొక అతనికి జోడి లేకపోతే అతనికి కావలసిన స్త్రీని దేవుడు మరొక చోట ప్రత్యేకపరిచాడు అని అర్థం. ఇప్పుడు మనం తిరిగి జన్మిస్తే ఆ పురుషుడు పరిశుద్ధుడు కనుక ఆమేన్. ఇప్పుడు మనం ఎలా ఉండాలా భూమి మీద? అంటే ఆయన ఏ ఆత్మ కలిగి ఉంటాడో మనము కూడా అదే ఆత్మ కలిగి ఉండాలి. అందుకే నేను చెప్పాను, 2 సంవత్సరాలకే మన చిన్నారి సన్ని మనసును ఎరిగినప్పుడు సంవత్సరాలు జరుగుచుండగా మరి ఆయన పోలిక మనలో రావాలా వద్దా అంటున్నాను నేను. ఆయన అర్థం చేసుకోవాలా వద్దా? ఇప్పుడు జయమ్మ యోసేపుని అర్థం చేసుకోకపోతే జీవితం నడవదు. అలాగే యోసేపు జయమ్మని అర్థం చేసుకోకపోతే జీవితం నడుస్తుందా? నడవదు. అంటే ఇప్పుడు మనమ్మకి నేను అర్థం కాలేదనంటే అర్థం ఏంటి? నేను ఆత్మ మూలంగా వెళ్తున్నాను, ఆమె శరీరం మూలంగా వస్తుంది. అది లెక్క. అంటే ఇప్పుడు ఆమె కూడా నన్ను అర్థం చేసుకోవాలంటే ఎక్కడికి రావాలి మళ్ళా? చెప్పండి, ఏం పొందుకోవాలి? నేను పొందుకున్నా అదే ఆత్మ నడిపింపులోకి రావాలా? మీకు అర్థం కాలేదు. అంటే వి మస్ట్ బి బోర్న్ అగైన్. తప్పక తిరిగి జన్మించితేనే కానీ నువ్వు దాన్ని పొందుకోలేవు. ఇప్పుడు మరలా చెప్తున్నా, ఆ పాత తిత్తులు, పాత సంఘాలు, పాత సిద్ధాంతాలు, దీని ఎల్లప్పుడూ మోహన్ అడిగేది అదే. నీవు బ్రదరన్ని వినరా, వర్తమానాన్ని కలపకూడదు. మన వాళ్ళకి ఫోన్ చేసి బ్రదర్ అండ్ సిస్టర్లు అడుగుతారు, సహవాస కూడికి వస్తున్నారా లేదా? నో, మన స్వరం ఇది కాదు. అది అంటే ఏ యాంగిల్లో మాట్లాడుతున్నాడు? మాట్లాడండి. ఏ యాంగిల్లో? బ్రదర్ అని యాంగిల్లో వర్తమానాన్ని కలపాలని చూస్తున్నారా? తప్పు. నేనేమన్నాను? ఆ పాత తిత్తులలో ఈ క్రొత్త ద్రాక్షారసాన్ని పోయటం సాధ్యం కాదు. మనకు తెలిసి లింగంగుంట్ల, తర్లుపాడు ఇంకా సరైన క్రమంలోకి రాకపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? ఈ వర్తమానాన్ని ఆ వర్తమానంతో పాటు కలిపేసుకున్నారు. ఏం చేశారు? ఇప్పుడు తిత్తులు ఎలా ఉంటాయంటే, కొత్త తిత్తులు వేరుగా ఉంటాయి, పాత తిత్తులు వేరుగా ఉంటాయి. అది ఆవు చర్మమో, జింక చర్మమో, అంతేనా, మేక చర్మమో, ఏదో ఒక చర్మం. చర్మానికి ఏముంటుంది? రసాయనిక చర్య జరుగుద్దండి. నా మాట దయచేసి అర్థం చేసుకోవాలి. చర్మానికి ఏం జరుగుద్ది? ఇప్పుడు రసాయనిక చర్య అంటే నరాల బలహీనత వచ్చే వాళ్ళకి ఒక టెస్టింగ్ మిషన్ గురించి ఒక డాక్టర్ అమ్మ చెప్తా ఉంది. ఆమె చీరాల చాలా బాగా చెప్తుందండి. న్యూరాలజిస్ట్, బీపీకి వాటికి సంబంధించి బాగా మాట్లాడుతుంది. మన బాడీలో కొన్ని రకాలైనటువంటి నరాలు ఉన్నాయి. విన్నారా? ఈ చెయ్యి సరిగా పనిచేయట్లేదు అనుకోండి, దీంట్లో 3 నరాలు ఉంటాయి.
ఆ 3 ముఖ్యమైన నరాలకి ఆమె ఏం చేస్తుందంటే ఆ 2 పిన్నులు పెట్టి ఈ మూడో నరానికి కూడా ఒక పిన్ను పెట్టి షాకింగ్ ఇస్తుందండి. ఏమి ఇస్తుంది? కరెంటు. ఈ కరెంటు అంటే వైర్లెస్ చంపేయడం కాదు, సర్ర అంటుంది అనమాట. ఈ కరెంటు టక్కుమని కొట్టగానే ఏమవుతుందంటే ఈ నరాలు ఉంటాయి కదా, ఈ 2 నరాలు, ఈ నరాలు వ్యాకోచిస్తాయి. ఇప్పుడు ఈ వేలు నరాలు అనుకోండి, ఈ కరెంట్ అలా అంటాయి వేళ్ళు. మీకు అర్థమైందా? కానీ ఈ వేలులోకి రక్త సరఫరా రాలేదనుకో, కరెంట్ ఇచ్చిన ఈ 2 ఏళ్ళే కదులుతాయి కానీ ఇది కదలదు. అప్పుడు ఆమె ఏమనుకుంటుంది అంటే దీనికి బ్లడ్ సర్క్యులేషన్ లేదు. ఏం లేదు? మీకు అర్థమైందా? అలాగే పరిశుద్ధాత్మ యొక్క కలెక్షన్ కూడా ఉంటుందండి, అంటే వ్యాకోచిస్తూ ఉంటాయి. విన్నారా? ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈ చర్మపు తిత్తులు పాత ద్రాక్షారసంతో ఏమైపోయాయి? ఆ తిత్తులన్నీ ఏమైపోయాయి? ఆ జిడ్డు. నా వాటర్ బాటిల్, నేను పర్మనెంట్ వాటర్ బాటిల్ వాడినండి, ఇవే వాడుతున్నాను. ఎందుకో తెలుసా మీకు? వాట్ ఈస్ ద సీక్రెట్ ఏంటనుకుంటున్నారు మీరు? ఆ సీక్రెట్ మా అమ్మకు తెలుసు. ఇది పెద్ద మర్మం కాదులేండి, ఊరికే చెప్తున్నా. అది ఏంటంటే నేను పంచ తులసి వాడతానండి. ఎక్కడో ఒక చోట నా వాయిస్ కొంచెం ప్రాబ్లం వచ్చినప్పుడు అది పోసుకోమని నేను ఇప్పుడు దరిదాపుగా, అది ఇప్పుడు కాదు, ఇప్పుడు 2012 నుంచి వాడుతున్నానండి. ఒక ఆయుర్వేదిక్ వాటర్, అంటే తులసి వాటర్ అండి. ఆ తులసి వాటర్ దీంట్లో కలిసినప్పుడు ఈ వైట్ వాటర్ ఎలాగవుతుంది అంటే గ్రీన్ కలర్లోకి మారుద్ది. నా మాట అర్థమవుతుందా? అప్పుడు నేను పర్మనెంట్ బాటిల్ పెట్టుకున్నాను అనుకోండి ఒకటి. ఆ పర్మనెంట్ బాటిల్లో రోజు పంచతులసి నీళ్ళు పెడతాను, పంచతులసి పోస్తాను. పోసినప్పుడు ఈ పర్మనెంట్ బాటిల్లో, వైట్ కలర్ బాటిల్లో పచ్చగా మారుతుంది. అప్పుడు అనుకుంటారు అయ్యగారికి శుభ్రతే అనుకుంటారా లేదా? అది ఒక మెడిసిన్. ఇక మరి ప్రతి ఒక్కరికి అయ్యగారు పచ్చగా ఉంది పారనోకనా అంటే, అమ్మ పారనోకొద్దమ్మా, అది ఏం కాదమ్మా, ఇది పలానా అంటాం. అందుకని నేనేం చేస్తున్నాను, ఈ బాటిల్లో పోసుకుంటున్నాను, అంతేనా? దీన్ని తాగేస్తున్నాను, దీన్ని పడేస్తున్నానండి. నా మాట అర్థం చేసుకోవాలి. అలాగే ఈ పాత తిత్తులు, పాత పద్ధతులు, పాత స్థితి, లేకపోతే డినామినేషనల్ సిస్టమ్ నువ్వు ఉన్నట్లయితే చింత సచ్చిన పులుపు చావదు అన్నట్టుగా నీవు ఎంతసేపు ఈ నూతనమైన వాక్యం బోధించినా వాళ్ళు ఏం చెప్తారు? ఎందుకంటే లోపల ఏమైపోయింది? అది పాత నూనె అంతా, పాత తిత్తుల్లో ఏమైందండి నూనె అంతా? ఆ పాత నూనె అంతా దాని యొక్క అక్కడ కనెక్ట్ చేసేటటువంటి వారులు ఉంటాయి కదా, ఆ వారుల్లోకి, చిన్న చిన్న లెదర్లోకి, అక్కడ ఉన్నటువంటి సూక్ష్మ చర్మంలోకి లోపలికి ఏమైపోయింది? అది పీల్చుకుపోయి ఉన్నది. అంతేనా? పీల్చుకుపోయి అది ఎంతవరకు సాగాలో ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోయిందండి అది. ఓకే, ఇప్పుడు పాత ద్రాక్షారసం వ్యాకోచించవలసినంతగా వ్యాకోచించి ఆగిపోయింది, అక్కడ దాని ఉద్యమం ఆగిపోయింది. ఇప్పుడు ఈ పాత తిత్తులలో క్రొత్తగా తలలాడేటటువంటి క్రొత్తగా ఉన్నటువంటి ద్రాక్షారసము ఇంకా అది ఏం జరగల, దానికి రసాయన చర్య జరగల. మీకు అర్థం కావాలా? ఏసేపు తెలుసేమో, ఒక ప్రశ్న అడుగుతాను. పచ్చి మందు మంచి మందు అంటే ఏంటి అర్థం? పచ్చి సరుకు మంచి సరుకు అంటే ఏంటి అర్థం? అప్పుడే తయారైన సరుకు ఘాటుగా ఉంటుంది. చాలామంది తాగుబోతులు చెప్తారు తొందరగా ఎక్కుద్దంట. ఎందుకంటే బైబిల్లో వాళ్ళు పొద్దున్నే లేచి భాషలు మాట్లాడుతూ ఉంటే కొత్త మద్యం తాగారులే అన్నారంట. ఏ మద్యం? అంతే కదా. ఇప్పుడు పాత తిత్తులలో కొత్తది పోతే ఎలా ఉంటుంది? దాని రసాయన చర్య వేరు కదా, అది చాలా యాక్టివ్ ప్రాసెస్లో వెళ్తుంది. అప్పుడు ఆ పాత తిత్తులలో ఈ కొత్తది పోసారనుకోండి, ఏం చేస్తారు తెలుసా? దీనికి కనెక్ట్ అవ్వలేక, పోని వీళ్ళు దాంట్లోకి వెళ్ళలేక బద్దలైపోతాయంట. ఏమైపోతాయి? పగిలిపోయి ఈ భక్తి జీవితమే అనవసరం. నీకు అర్థం కావట్లే నేను చెప్పేది, అంతేనా? పాత తిత్తుల్లో కొత్తది పోసినా
లేకపోతే కొత్త తిత్తుల్లోనికి తెచ్చి పాతది పోసినా చర్య అలాగే జరుగుద్దండి. ఆ మాట విన్నారా? అంటే ఈ పాతది కొత్తది ఏం చేస్తాయి? లోపల ఫైటింగ్ చేసి తిత్తుల్ని ఏం చేస్తాయి? పగలగొట్టేస్తాయి. అందుకే ఎక్స్పైర్డ్ అయిపోయినటువంటి మందు తింటే ఏమవుతుంది? ట్యాబ్లెట్ తింటే డ్యామేజ్ చేసేస్తుంది. అలాగే ఆ దినపు ఉజ్జీవము ఆ దినపు ప్రజలకు సెట్ అయింది. అది నా మాట అర్థమవుతుందా? ఆ దినానికి ఇచ్చిన వెలుగు ఆ దినానికి సరిపోయింది. ఇప్పుడు ఈ దినానికి దేవుడు మనకిచ్చిన వెలుగు ఈ దినానికి సరిపోయింది. ఉదయం చాలా చక్కగా చెప్పాను నేను. ఆ పాత తరానికి కుర్రోడైన మోషే బోధ సెట్ కాల. మోషే ఏమైపోయాడు? తరిమివేయబడ్డాడు. 40 సంవత్సరాల తర్వాత మళ్ళా మోషే వచ్చాడండి రంగం మీదకి. అప్పటికి ఏ తరం వచ్చింది? అప్పుడు ఈయన పొందుకున్న బోధ ఎవరిది? తల్లి నుండి నేర్చుకున్న బోధ. మా అమ్మ చెప్పిందయ్యా, మా అమ్మ మీ అందరికీ చుట్టం కదా, మా నాయన అమ్రాము యోకేబేదులు మీరు రక్త సంబంధం కదా అని రక్త సంబంధపు బోధ చేశాడు. ఆ బోధ వారికి ఏం చేసింది? ఇప్పుడు వాళ్ళ అమ్మ నానంటే అందరూ పడుతుందా? సమాజంలో పడుతుందా? ఇప్పుడు చెన్నారెడ్డిపల్లి అందరూ పొట్లపాటు వాళ్ళే అంటారు, కానీ దాంట్లో గ్రూపులు ఉంటాయి. ఏముంటాయి? ఉంటాయా లేదా? కానీ అందరూ ఎవరు వాళ్ళు? పొట్లపాటు వాళ్ళేనా? అంటే ఇంటి పేరుని బట్టి అంటున్నాను. అవును కదా? అంటే ఆ గ్రూపులను బట్టి అసలు పడుతుందా? పచ్చగడ్డ ఎత్తే మళ్ళీ పిలిస్తే అందరికీ ఇంటి పేర్లు ఏముంటాయి ముందు? పీ పీ పీ, ఎవ్రీథింగ్ పియే. అవునా? కానీ ఒక పీ ఇంకొక రకమైన పీ, పీ ప్లస్ పీ ఈజ్ ఈక్వల్ టు P2. కానీ అవ్వు పీ ఇంటూ పీ ఈజ్ ఈక్వల్ టు డమాల్. మీకు అర్థమైందా? పీ ఇంటూ కూడా పీ వర్సెస్, అంతేనా? అంటే ఏంటి? అక్కడ రసాయన చర్య జరగదు. అందుకే తిరిగి జన్మించాల. అంటే తిరిగి జన్మిస్తే ఏముంటుంది అక్కడ? అంత ఆత్మ సంబంధమైనది కాబట్టి శరీర సంబంధమైన పోరాటాలు ఇంకా అక్కడ ఉండవు. అందుకే పాత హృదయం అనుకోండి, పాత తిత్తి అనుకోండి, పాత స్థితి అనుకోండి, దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా నీవు క్రియ జరిగించుకొనలేవు. పరిశుద్ధాత్మ నీకు కొత్తగా వర్తమానాన్ని తెచ్చిన ఆ పాత ప్రజల మధ్య నీ ప్రేమను చూపించుకోలేవు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నారి ఆ ఊరిలో ఉంది కాబట్టి పరిశుద్ధాత్మనే పొందింది అనుకోండి. పొందిన తర్వాత ఆమె అంటది, నాయనా వీళ్ళందరినీ మనం ప్రేమించాలా అని దేవుడు చెప్పాడు. ఎందుకంటే లేఖనం అలా చెప్పింది కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నాకు రాతి హృదయాన్ని తీసేసి ఏ హృదయాన్ని ఇచ్చాడు? ఆత్మ హృదయాన్ని ఇచ్చాడు. కాబట్టి మన శత్రువులను కూడా మనం ప్రేమించాలనే ఒక మంచి లక్షణాన్ని దేవుడు నాలో పెట్టాడు. కాబట్టి ఆయన మన ఇంటికి వచ్చినప్పుడు కాఫీ ఇవ్వండి అన్నదే అనుకో, ఎక్కడ పంపుతారు? కాశ్మీర్ పంపుతారు. నువ్వు ఈ ఊర్లో నువ్వు అంతే కదా. పాత తిత్తుల్లో ఆమె పొందుకున్న క్రొత్త పరిశుద్ధాత్మని తీసుకెళ్ళి పరిశుద్ధాత్మ వర్తమానం తెస్తే వాళ్ళు అంగీకరిస్తారా? అంటే వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయి? ఇంకా పాతవిగా ఉన్నాయి కాబట్టి క్రొత్తది అంగీకరించరు. ఎవరు మాట్లాడలేదు నేను చెప్పేది. ఆమెన్. ఒకవేళ భాగ్యం అనుకోవచ్చు, నేను ఒక అరగంటలో ముగిచ్చేస్తాను. ఏమనుకోవచ్చు అంటే సాయంకాలం కూడా కంటిన్యూ చేస్తాను మెసేజ్. నేను చెప్పే జాగ్రత్తగా వినాలి మీరు. ఈ సంవత్సరం వాళ్ళ మామతో అన్నది, అంటే వాళ్ళ హస్బెండ్తో అన్నది, ఏమందంటే నువ్వు ఏదైనా చేసుకో ఈ సంవత్సరం, నేను పన్నెత్తి మాట నిన్ను అనేదే లేదు. దైవ సాక్షి. ఏ సాక్షి? ఇప్పుడు ఈ పాత తిత్తిలో ఏం చేసింది? కొత్త తీర్మానం పొందుకుందండి. ఏ తిత్తిలో? పాత తిత్తిలో. అంటే నూతన హృదయం రాలా, కానీ నూతన మార్పు వచ్చింది. హృదయం మారలా. ఏ మార్పు వచ్చింది? బ్రెయిన్లో. అయ్యగారు చెప్పగానే అని ఒకరోజు బాగుంది, రెండో రోజు బాగుంది, ఒక రోజంతా భాగ్యమ్మనే తిడుతున్నాడు ఆయన. పట్టించుకోవాలి, నన్ను ఎంతైనా తిట్టుకో, దేవుని కోసం నేను పడతా అన్నాడు. రెండో రోజు కొట్టాడు,
ఎంతైనా కొట్టుకో, నేను పడతా అని. 3వ రోజు నీ అమ్మ అని తిట్టాడు. అప్పుడంటది, నేనేమన్నా, నేను పడతానన్నా, నా అమ్మనంటే పడతానా అని మొత్తం ఏమిస్తుంది, మొత్తం ఇవ్వాల్సిన కోటింగ్. అంటే ఏం తిత్తేమైంది, కోపాన్ని కంట్రోల్ చేసుకొని తిత్తేమైందమ్మా. మీకు లేదు అలాంటి సీన్లు, మీకు ఉండవా? కొత్త సంవత్సరం ఓరు బాబోయ్ ఎంత హంగామో, కొత్త సంవత్సరం అని ఏం లేదు అక్కడ, మామూలే రొటీన్ లైఫ్. ఎలాగ ఉంటుంది లైఫ్, ఎలా ఉంటుంది? ఇప్పుడు మా ప్రశాంతి ప్రార్థన చేసుకొని ఉంటుంది, ఎన్ని సమస్యలు వచ్చినా కానీ నా ప్రభువా ఈ మంచుకి, ఈ ఎండ అయినా వానైనా ఆల్ నైట్కి నేను అటెండ్ అవుతానని అటెండ్ అయింది. ఆ వెంటనే పాపకి జ్వరం వచ్చింది, తిత్తి పగిలిపోయింది. ఏమైంది తిత్తి ఏమైంది, తీర్మానం ఏమైంది? ఇప్పుడు కరువైన ఖడ్గమైన ఉపద్రవమైన నేను ఉంటానన్నాను, కరువు వచ్చింది, ఖడ్గం వచ్చింది, ఉపద్రవం వచ్చింది, నా తిత్తి పగల్లా. కారణం ఏంటంటే అదే పరిశుద్ధాత్మ అంటే. హల్లెలూయా, నా మాట అర్థమవుతుందా మీకు? అంటే విశ్వాసపు వాడ మన చేత్తో కట్టుకుంటే మన చేత్తోటే పీకేస్తాం. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టడం అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ పొందుకొని కట్టుట. ఆమేన్. నా పాయింట్ మీకు అర్థం కావట్లేదండి. నేను జోకులు కాదు, సీరియసే. మీరే చెక్ చేసుకోండి, మీరు నిలబడి మీ హృదయాన్ని చెక్ చేసుకోండి, పరీక్షించుకోండి. ఆమేన్. బలవంతంగా మనం ఒక దానికి కట్టితే కట్లు తెంపుకొని వెళ్ళిపోద్ది బర్రె. దానికి ఇష్టమైతే కట్టకుండానే వచ్చి అక్కడ ఉంటుందండి. పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు అంతే. పరిశుద్ధాత్మ పొందుకున్నవాడికి నువ్వు ఏ కట్లు కట్టాల్సిన పనిలే, బుజ్జగించాల్సిన పని అంతకంటే లేదు. ఆహారం దగ్గరికి అది పరిగెత్తుకొని వస్తుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా అది ఆశపడుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా, ఈ ఫారెస్ట్లోకి ఆయన వెళ్ళిపోయాడు, దాన్ని వేటాడుతూ వెళ్ళిపోయాడు. అక్కడ మంచు తుఫాను వచ్చింది. ఏమొచ్చింది? నా మాట వింటున్నారా? ఆ మంచు తుఫాన్లో అక్కడ కొన్ని రకాలైనటువంటి చెట్లు ఉంటాయంట. ఆ చెట్టుకి ఎటువైపు అయితే, విన్నారా, ఆ చుట్టూ మంచు కురుస్తుంటుంది. ఆ చెట్టును తడిమినప్పుడు వారు ఒక దాన్ని సూచన పెట్టుకుంటారు అక్కడ. ఆ సూచన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఏ దిక్కులోనైతే వాళ్ళు అనుకున్న సూచన ఉంటుందో అది ఉత్తర దిక్కు. ఏ దిక్కు? అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని చూసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే వారి యొక్క మార్గాన వెళ్తారు. ఈరోజు మన ఉత్తర దిక్కైనా తెలుసా? పరిశుద్ధాత్మ. మనం ఏ దిక్కు తిరగాల? లేఖనం వైపే తిరగాల. నువ్వెక్కడైనా ఉండు, మార్గం ఏది? సరైన మార్గం ఏది? వాక్యమే. వాక్య ప్రకారం కాకుండా నువ్వు జిమ్మిక్కులు చేసినా ఏది చేసినా, నీ నామాన దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, అది చేయలేదా, ఇది చేయలేదా, నాన్ సెన్స్. మీరెవరో నేను ఎరగను. నూతన హృదయం లేకుండా నూతన ఆత్మను పొందుకున్నంత మాత్రాన ఉపయోగం లేదు. కాబట్టి ఆయన మంచు పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత ఆమేన్, దేవుడు చూపిస్తున్నాడు అక్కడ ఎండిపోయిన జీవం లేని చెట్లు ఉన్నాయండి. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, గాలి వీచేటప్పుడు జీవం కలిగిన చెట్ల మీద గాలి వీస్తే దాని శబ్దము మనకి పెద్ద అభ్యంతరకరముగా ఉండదు. అర్థమైందా మీకు? ఉంటుందా? అయితే ఎండిపోయిన చెట్ల మీద గాలి వీసింది అనుకోండి, అక్కడ ఎలా ఉండదు తెలుసా? అంటది. అంటే ఎవడో అక్కడ మామూలు చెట్లు ఉన్నాయి, మన ఇంటి చుట్టూ చెట్లు పెట్టుకున్నాం, గాలి వస్తే ష్ అంటది, అది ఎగురుతుంది, ష్ అంటది, అలవాటు అయిపోతుంది, మనకేం కాదు అది. అదే ఎండిపోయిన చెట్ల మీద గాలి వేసింది అనుకోండి, ఎలా ఉంటుంది? భయం వేస్తుంది. ఎందుకది? అది లోపల ఉన్న జీవమంతా పోయి నిర్ర నిలుక్కొని ఉన్న చెట్టు అది. ఏ చెట్టు అంటే ఆత్మ లేకుండా చర్చిలో నీలుక్కున్న చెట్టు. అప్పుడు ఇందాక మీరు చక్కని పాట పాడారు. పాట పాడితే నిర్ర నిలుక్కున్న చెట్లు ఏం చేస్తాయి? చప్పట్లు కొట్టవు, పాటను బట్టి ఆనందించవు. ఆనందించకుండా ఆ గాలి వెళ్తూ ఉంటే బూ అని వెళ్ళిపోతుంది. ఏం వెళ్ళిపోద్ది? జుయ్యి అని వెళ్ళిపోద్ది. ఇక చప్పట్లు లేవు, ఏముండదు. ఎందుకంటే ఆ ఎండిపోయిన చెట్టుకి ఈ పాట జీవం తెలియలేదు.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా మాట మీకు అర్థమవుతుందా? ఈ ఎండిపోయిన చెట్టుకి ఈ పాటలోని సారము, పాటలోని జీవము తెలియలా. అది పాత తిత్తి, ఇది నూతన ఆత్మతో వెళ్ళేది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ సంగీతం ఎప్పుడు సచ్చిన సంగీతం లాగా ఉందని చెప్పేసి ఏం చేస్తారు, 4-3 డోలకులు తెస్తారు, కీబోర్డులు తెస్తారు, రిథమ్ ప్యాడ్లు తెస్తారు, అన్నీ తెచ్చి డబ కొడితే కానీ ఆ సావు స్థితి కవర్ అవుద్ది. ఏమవుద్ది? సావు స్థితి ఏమవుద్దండి? దాన్ని ఏం మేళం అంటారంటే సావు మేళం అంటారు. 2 మేళాలు ఉన్నాయి తెలుసా మీకు మ్యూజిక్లో? ఎన్ని మేళాలు ఉన్నాయి? మీకు చెప్పలేకపోతున్నాను నేను. మీరు బ్రతికిన చెట్ల, సచ్చిన చెట్ల? మరి నేను చెప్పేది అర్థం చేసుకోవాలి మీరు కొంచెం. నా మాట విన్నారా? పెళ్ళికి ఎలాంటి సంగీతం వాయిస్తారో తెలుసా మీకు? మన క్రిస్టియన్లో అనుకోండి, అని ఉంటుంది కదా. అనగానే ఎవరి ఇక్కడెక్కడో పెళ్ళి జరుగుతుందిరా అంటారు. అలా కాకుండా అన్నను వచ్చిందనుకో, మరి ఇక్కడ ఎవడో చచ్చాడు రా అంటారు. అంటే మ్యూజిక్లో కూడా ఏమున్నాయి సెన్స్? సావు మేళం. మీకు అర్థం కావట్లేదు. ఒక మ్యూజిక్ అనగానే మీరు అనుకోండి, అమ్మో ఎవడో పోయాడు. విన్నారా? అంటే ఆ మ్యూజిక్లో కూడా మృత సంబంధమైనది, జీవ సంబంధమైనది ఎలాగుందో, ఆ పాత తిత్తులో క్రొత్తది వేస్తే అది పెళ్లి వాయిద్యమో సావు మేళమో కూడా అర్థం కాకుండా కొట్టేస్తారు. అసలు ఏం స్పందిస్తారండి? అంత పెంతుకొస్తూ ఏం తెలీదు. అది వచ్చి ఆ ఎండిపోయిన చెట్టుకి తగలగానే అదేం చేస్తుంది, పెల అంటే తప్ప అసలు ఆ పాట ఏంటో, దాని జీవం ఏంటో చప్పట్లు కొట్టి ఎగిరి దూకి బెడ్ల మీద పట్టదు తప్ప పాటను ఆస్వాదిస్తుందా? కరెంటు తగలగానే ఏం చేస్తుంది అది? మళ్ళా నీళ్ళుకొని చెప్పండి, నీళ్ళుకొని ఏం చేస్తుంది? పడబడ కూడా అది. తర్వాత అంత అయ్యాక కొద్దిగా వాటర్ ఇచ్చి ఏంటమ్మా అని అంటే, నాకేం తెలుసు పిన్ని, అలా కొట్టగానే వచ్చేద్దంట. హృదయం మారదు. మళ్ళా హృదయం మారుద్దా? ఇప్పుడు పెంతెకోస్తు ఉజ్జీవ సంఘాల్లో మనం వెళ్ళినప్పుడు ప్రతి వాడు కింద పడి దొల్లి కొట్టి కాళ్ళు చేతులు గిడగిడ తన్నుకుంటారు. ఇప్పుడు మన వాళ్ళు చర్లపల్లి చర్చికి వెళ్ళినప్పుడు అంట, నాని ఇదేదో భలే వ్యవహారం బాగుందని చెప్పి దాన్ని ఇంకా రేపుతాడంటండి. ఏం చేస్తాడంట? ఇప్పుడు ఈయన వాక్యం అనే కట్టెలేసి ఏం చేస్తాడంటే దాన్ని ఇంకా భలే కొట్టుకుంటున్నారా వీళ్ళని, ఆమేన్ హల్లెలూయా డమాల్ డిమాల్ అన్నాడంట. వాళ్ళు కూడా వేసారంట, ఎగిరి తంతే వెళ్ళొచ్చి ఇక్కడ. ఈ జీవము లేని చెట్లను ఊగించితే అవి ఊగుతున్నాయి కదా అని ఉద్రేకం రప్పించకూడదు. జీవం కలిగిన వాక్యము మెల్లని సారమై ఉన్నది. ఏమై ఉన్నది? సారవంతమైన వర్షం కురిసినప్పుడు సారవంతమైన విత్తనాలు వస్తాయి అక్కడి నుంచి. దేవుని స్తోత్రం. నిస్సారమైన దాని మీద నీరు కురిసినప్పుడు పొట్టు మీద అది కుళ్ళిపోయి దుర్వాసన వస్తుంది. నా మాట అర్థం కావట్లేదు మీకు? ఈ పాత తిత్తులలో, ఈ పాత సిద్ధాంతాలలో నువ్వు ఎన్నిసార్లు వాక్యం చెప్పినా అది స్పందించదు. స్పందిస్తుందా? ఇప్పుడు అమ్ములు ఇక్కడ ఈ పాట పాడింది, గుడ్. సరే, వర్తమాన పాట కూడా పాడతారు, వెరీ గుడ్. అక్కడికి వెళ్ళి మీ ఇంటి ఎదురుగా ఉన్న చర్చిలో కానీ, ఇంటి వెనకాల ఉన్న చర్చిలో కానీ విన్నారా? మీరు వెళ్ళి వర్తమానము ఇది వధువు కాలము అని పాడితే విన్నారా? పోనీ ఈ గడియ వర్తమానికన పేరు చరణం పాడితే వాళ్ళు స్పందిస్తారా? ఆనందిస్తారా? ఆనందిస్తారా? వాళ్ళకి ఉద్యోగం ఆగిపోద్ది. ఎందుకంటే ఈ పాత తిత్తి ఈ కొత్త తిత్తి తగిలినప్పుడు ఫైట్ చేస్తుంది అక్కడ. ఆమేన్. నేనంటాను, ఈ క్రొత్త ద్రాక్ష రసము పోయబడాలంటే నీ పాత స్థితి మారాలంటే ఏం చేయాలా? యు మస్ట్ బి బోర్న్ అగైన్. నువ్వు తప్పకుండా మరలా తిరిగి జన్మించకపోతే ఈ వర్తమానం నీకు అర్థం కాదు. అందరూ ఏమంటారు తెలుసా? చాలాసార్లు నన్ను అడుగుతారు, ఏమడుగుతారు తెలుసా? నేను రక్షణ పొందాను, నేను అది పొందాను, నాకు కూడా ప్రభు రాత్రి భోజనం ఇచ్చేయండి అని అంటారు. నేనంటాను, నేను ఇవ్వనమ్మా అలాగంట. దీనికి ఒక క్రమం ఉంది అని చెప్తాను.
వాళ్ళు అడుగుతారు, ఏంటయ్యా మేము రక్షణ పొందామయ్యా, దేవుడు కనపడతాడయ్యా నాకు, దేవుడు మాట్లాడతాడయ్యా నాకు, మీరు ఒక పాట పాడితే నాకు ఆత్మ వచ్చేస్తుందయ్యా, నేను ఎగురుతానయ్యా. లేదమ్మా, లేఖన ప్రకారమే దేవుడు వస్తాడు, కానీ లేఖనానికి భిన్నంగా వచ్చిన దాంట్లో ఏదో తేడా ఉన్నది. నా మాట వినపడుతుందా మీకు? లేఖన ప్రకారం కాకుండా వచ్చినట్లయితే అందులో ఏమున్నది? ఏదో తేడా ఉన్నది. అయితే మీరు ఒక పని చేయండి అమ్మా, మీరు మారు మనసు పొందండి. మీరు బాప్టిజం తీసుకున్నది ఎలా తీసుకున్నారు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో తీసుకున్నారు కనుక ఈ బాప్తిజమము చల్లదు అని నేను అన్నాను అనుకో, పాత తిత్తి ఏమవుద్ది? పాత తిత్తి ఏమవుద్దమ్మా? పగలదో, రివర్స్ అవుద్ది. అది ఏమవుద్ది? వారు ఏం చేస్తారు? మన మీద కోపగించుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? మన మీద రివర్స్ అవుతారు. వాళ్ళు ఏమవుతారు? విమర్శలకు తిరుగుతారు. ఆమేన్. ఇప్పుడు చూడండి, సన్నీలో కానీ చిన్నారు వినల్లా, ప్రశాంతిలో కానీ విశ్వాసం నింపటం నా వల్ల కాదు. అంటే మీరు అనొచ్చు, అయ్యా మీ లక్షణాలు రాలేదంటే నా లక్షణాలు వచ్చినాయి అంటున్నాను నేను. ఎందుకంటే నేను మార్పు పొందినప్పుడు నేను అవిశ్వాసిని, మార్పు పొందాక నేను విశ్వాసిని. వాక్యము మా ఇంట్లోనే ఉంది, వాక్యము మా అమ్మ బోధిస్తుంది. బోధించడం అంటే సువార్త చెప్తుంది, అక్కడ ఆ బోధకురాలు కాదు. కానీ ఎన్నో అద్భుతాలు సూచక్రియలు మేము చూసినోడిని. కానీ సినిమాలకు వెళ్ళాను, షికార్లకు వెళ్ళాను, అన్నీ చేశాను. నా మాట విన్నారా? అయితే ఏ రోజైతే తిరిగి జన్మించానో, ఎప్పుడైతే దేవుడు ఆ పాత హృదయాన్ని తీసేసి నూతన హృదయం ఇచ్చాడో, అప్పుడు నేను నూతన వ్యక్తిగా దేవుని శక్తితో ముందుకు సాగుతున్నాను. ఆమేన్. అయితే మీరు అనొచ్చు, శరీర లక్షణాలు ఉంటాయి. ఈ శరీర లక్షణాల్లో ప్రతివాడు కూడా, సన్నీ అయినా సరే, బాబీ అయినా సరే, ప్రశాంత్ అయినా సరే, చర్చికి రావడం తిరిగి జన్మించడం కాదు, బాప్తిజమం తీసుకోవడం తిరిగి జన్మించడం కాదు, ఆదివారం వచ్చి వీడియో తీయటం కూడా మారు మనసు కాదు. వినారా? పరిశుద్ధాత్మ పొందనంత వరకు నువ్వు పరదేశువే, నువ్వు వాడుక క్రైస్తవుడివే. ఇప్పుడు నేను అంటాను, నా శరీర లక్షణాలు వీరికి వచ్చినాయి కానీ ఆత్మ లక్షణం రాలా. అర్థమైందా? ఏ లక్షణాలు వచ్చినాయి? ఇప్పుడు వాళ్ళు నన్ను ఏ విషయంలో, ఏ కోణంలోంచి ఫాలో అవ్వాలా? శరీర కోణంలోనా, ఆత్మ కోణంలోనా? అప్పుడు నేను చెప్పేది రైట్ అనే విషయం వాళ్ళకి తెలియాలంటే వారికి కూడా ఏ కోణం రావాలా? మీకు అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా మీకు? ఆత్మ కోణం వస్తే నేను చెప్పేది రైటో రాంగో అర్థమవుతుంది. అంటే నేను రైట్ చేస్తున్నానంటే నువ్వు నాలో కన్నా రావాలా? నేను అవిశ్వాసినన్నా కావాలా, లేకపోతే మీరు విశ్వాసులన్నా కావాలా? నన్ను అర్థం చేసుకోవాలంటే మీరు వాక్యం దగ్గరికి రావాలా? మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి నేను రావాల్సిన పనిలే, వాక్యాన్ని పక్కన పెడితే వచ్చేస్తాను. ఇప్పుడు పాపాలు దేవుడు ఎక్కడ వేసాడు? మన వెనకాల వేసాడు. వెనకాల వేసినంత మాత్రం పోయినాయా? పిచ్చే మూడ్ అని నేను అటు తిరిగితే ఎక్కడుంటాయి? అది పెద్ద కష్టమా? పాపం దగ్గరికి వెళ్ళటం, టర్న్ అప్ అవ్వగానే నీ వెనకాలే అది ఉంటుందా? నీ నీడ ఎలా వెంబడిస్తుందో నీ వెనకాలే అది వస్తూ ఉన్నాయి నేను లాగటానికి వేళలా. అది నువ్వు 7 దెయ్యాలను తరిమితే ఒక్కొక్క దెయ్యం వెళ్ళి ఎన్ని దెయ్యాలు తెస్తుందంట? 7 × 7 49 దెయ్యాలు నీ వెనకాల వస్తాయి. ఎన్ని దెయ్యాలు? భాగ్యంకి అర్థం కావట్లేదు. ఏంది అయ్యగారు మీరు అనేది? అవునమ్మా, నువ్వు ఒక్క దెయ్యాన్ని వదిలిచ్చావు వెనకాల, ఒక్కటేలే అది నా పాత దెయ్యం అనుకుంటున్నావు నువ్వు. అది ఇంకొక 49 దెయ్యాలు నేసుకొని వస్తుంది అక్కడ. ఎన్ని దెయ్యాలు నేసుకొస్తుంది? ఒక్కదానికే నువ్వు అంత బాధపడ్డావే, మిగతా ఇన్ని దెయ్యాలు నిన్ను ఫాలో అవుతుంటే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? అందుకే పరిశుద్ధాత్మ శక్తి కావాలా. నీకు నువ్వుగా పోరాడితే ఫెయిల్ అయిపోతావు. పరిశుద్ధాత్మ వచ్చి, ఆమేన్, పరిశుద్ధాత్మ వచ్చి నీలో నివాసం చేస్తే మాత్రమే మార్పు జరుగుద్ది. నా మాట మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి పిల్లరా, ఆ పాత తిత్తులు మన వాళ్ళు ఎప్పుడు అనేది ఏంటంటే ఆమేన్, ఆ పాత తిత్తులోనే, ఆ పాత స్థితిలోనే ఆమేన్ ఉన్నవారు ఏమంటారో తెలుసా? హెబ్రీ 13:8 ఒప్పుకోరు.
అంటే అర్థం ఏంటి? ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడని ఒప్పుకోరు. నా మాట వింటున్నారా? ఎందుకు ఒప్పుకోరు? పాత స్థితి ఏమంటది? ఆ కార్యాలు అది చూడలేదు కాబట్టి, ఆమేన్, పాత స్థితి ఆ గొప్ప కార్యాలను గ్రహించలేదు కాబట్టి యాక్సెప్ట్ చేయదు, దేవుని కార్యాలను యాక్సెప్ట్ చేయదు. కాబట్టి అప్పుడు ఎలా ఉంటారంటే, నేను ఏదైనా గట్టిగా పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడితే మీకు కోపం వచ్చేస్తుంది. నాకేం కోపం రాదు. మన వాళ్ళకి అర్థం కాదు, నేను ఆత్మ మూలంగా మాట్లాడుతున్నానా, శరీరం ఉద్దేశంతో మాట్లాడుతున్నానా తెలియకపోవటానికి కారణాలు పెద్ద ఏమీ లేవు. మీరు పరిశుద్ధాత్మను పొందుకోకపోవటమే. మా ఇంట్లో నేనే పరదేశిగా ఉంటాను. సాధ్యమైనంత వరకు అంటాను, మీరు వేరుగా ఉండండి, మీ పనులు ఏవో చూసుకోండి, మీకు డబ్బులు ఇచ్చేస్తాను, మీ పనులు మీరు చూసుకోండి, కానీ నా వ్యవహారంలో మాత్రం తల దూర్చొద్దు, నా లీడింగ్లోకి మీరు రావద్దు, వాక్య సంబంధముగా నేను చేసే కార్యాల దగ్గరికి మీరు రావద్దు. ఆమేన్. వాక్యానుసారంగా నేను ఏదైతే చేసుకుంటున్నానో, దేవుడు నాకు ఏదైతే చెప్తున్నాడో, నా పనేదో నన్ను చేసుకొనివ్వండి, మీకు కావాల్సిందేదో నేను మీకు ఇచ్చేస్తూ ఉంటానని నేను చెప్తానండి. ఆమేన్. అర్థమైందా? అంటే అర్థం ఏంటి? నువ్వేమో క్రొత్త తిత్తును పొంది ఉన్నావు, వాళ్ళేమో ఆ పాత తిత్తులతో కొత్త తిత్తుని అర్థం చేసుకోవటానికి ట్రై చేస్తూ వాళ్ళ ఉన్న తిత్తులు పేలిపోయి ఇంకా నేను ప్రకాశం జిల్లా రానని రమేష్ అన్నట్టుగా ఉంటుంది. మీటింగ్ ఉంది, వస్తావారా 7వ తారీఖు? నేను రాను. ప్రకాశం జిల్లా తప్ప ఏ జిల్లా అయినా వస్తాను. భాగ్యంకి అర్థం కావట్లేదు, ఎందుకు రాడు రమేష్ ప్రకాశం జిల్లా అంటే, పంది పొడిచి పడ్డారు వాళ్ళు. ఇప్పుడు ఏ భయం ఉంది అంత తనలో? ఇప్పుడు ఒక్క పంది పొడితేనే ఇంత దెబ్బ తగిలి డేవిడ్ని మంచం మీద కూర్చోబెట్టింది, మళ్ళీ వెళ్తే పందులు గుంపు వచ్చి తొక్కేస్తే ఏమవుతుందని భయం. కానీ దేవుడు వెళ్ళమంటే నేను వెళ్తున్నాను, నాకేం భయాలు లేవు. ఎందుకనంటే లేఖనం చెప్తుంది, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, ఆయన నాకు తోడై ఉన్నట్లయితే ఆయన నా ముందు వెనక ఆవరించి ఉంటాడు. నేను ఆ ప్రాంతంలో లింగంగుంట్ల ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు నా డ్రైవింగ్ మొత్తం బైక్ మీదేనండి. ఒక్క రోజుకి 50 కిలోమీటర్లో, కొన్నిసార్లు 100 కిలోమీటర్లు వెళ్ళొస్తుంది. సాయంకాలం ఉదయం వెళ్ళిపోయి ఉదయం ప్రేయర్ అయ్యాక ఆదివారం ఈవినింగ్ దొనకొండ వెళ్ళి, దొనకొండ నుండి మళ్ళీ కనిగిరి వచ్చేలోకి 55 110 కిలోమీటర్లు అండి. రాత్రి ఇక ఎలాగో వెళ్ళాను కదా, రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకుందామని అనుకునేవాడిని కదా. బైక్ చేతిలో ఉంటే అది చలైనా ఎండైనా వానైనా సరే, అది ఆ బండిలో జర్కిన్ పెట్టుకుంటాను, అన్నీ పెట్టుకుంటాను. విన్నారా? నా వెనకాల ఒకడు ఉండేవాడు చక్కగా. ఆ ఇరువురు వెళ్ళేవాళ్ళం, అవన్నీ పని పూర్తి చేసుకునే వాళ్ళం. ప్రైజ్ ద లార్డ్. నైట్ స్టే అయ్యేవాళ్ళమే కాదు, 110 కిలోమీటర్లు రాత్రులు మళ్ళీ వచ్చేసేవాళ్ళం. ఆమేన్. నేను జస్ట్ ఉదాహరణ చెప్తాను, 110 అంటే తక్కువే. కొన్నిసార్లు గిద్దలూరు వెళ్ళి అక్కడ మీటింగ్ ముగించుకొని ఇంటికి వచ్చేటప్పుడు, రూమ్లోకి వచ్చేటప్పటికి రాత్రి 1:30 2 అయ్యేది. బైక్ మీద చల్లటి గాలి, ఈ చేతులకి గ్లౌజ్ వేసుకోవాలి, కానీ ఆ టైంలో గ్లౌజులు దొరక్క మిక్సర్ ప్యాకెట్లు కొనుక్కొని మిక్సర్ తినేసి మిక్సర్ ప్యాకెట్ని అలా పెట్టుకొని దానికి బండికి ఏళ్ళు దూరేలాగా హోల్స్ పెట్టుకొని ఆ ఏళ్ళు వరకు బయట పెట్టుకొని బండిని నడుపుకొని వచ్చేసాం. దేవుని స్తోత్రం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, కానీ ఎప్పుడు కూడా అంత రాత్రులు వెళ్ళొచ్చానో, అన్ని అడవుల్లో కదా డైరెక్ట్. మనోళ్ళు ఎక్కడ మెయిన్ రోడ్లో తిరిగారు, అది తెల్లవారుజామున. మనుషులందరూ అప్పటికే, మనుషులు 4 గంటలకే లేచారు, వాళ్ళ పనులు చూసుకుంటున్నారు. 5 గంటలైంది, వాళ్ళ పనులు చూసుకుంటున్నారు. వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు? 5:45కి వెళ్ళి పడ్డారు. ఈ పాడు పంది వీళ్ళనే కొట్టాలా? అంతకుముందు బస్సులు వెళ్ళాయి, విన్నారా? ఆటోలు వెళ్ళాయి, కూరగాయలు అమ్మేవాళ్ళు వెళ్ళారు, కూలి పనులకు వెళ్ళేవాళ్ళు వెళ్ళారు. నేను అపరాత్రులు వచ్చినప్పుడు నాకేం కాల, నా నమ్మకం అదే. నేను ఆయన పని మీద వెళ్ళేవాడిని, ఆయన నాకు కాపుదలగా ఉండేవాడు. ఆమె కొన్నిసార్లు పాములై కనపడాయి, బ్రేక్ వేసి ఆపేవాళ్ళం. కొన్నిసార్లు నక్కలు కనపడాయి, కొన్నిసార్లు ఎలుగుబంట్లు కనపడాయి, కొన్నిసార్లు పందుల గుంపు కనబడేది. అదే చెప్తున్నాడంటే డేవిడ్ కూడా, నేను బాబన్న వెళ్ళేటప్పుడు, నన్ను బాబన్న అనేవాళ్ళే,
నేను బాబాన్న వెళ్ళేటప్పుడు ఇలాగ వస్తే సడన్గా బ్రేక్ వేసి ఆగేవాళ్ళం, అసలు ఏం అవ్వలేదు అని చెప్పేసి వీళ్ళు గుద్దిపడ్డారు. విన్నారా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో కొన్ని రైళ్ళు నేను ఎక్కను. అప్పుడు జనరల్గా వెళ్ళేవాడిని అండి. అంటే రిజర్వేషన్ అయితే మళ్ళా ఫిక్స్డ్గా రిజర్వేషన్ చేయించుకోవాలి, ఫిక్స్డ్గా రిటర్న్ రావాలా. అప్పుడు నేను అలా వెళ్ళేవాడిని కాదు. అక్కడికి వెళ్తే ప్రోగ్రామ్ తర్వాత ప్రోగ్రాము, మీటింగ్ తర్వాత మీటింగ్స్ వస్తూ ఉండేవి, 1 by 1 వస్తూ ఉండేవి. ఆ మీటింగులన్నిటికీ నేను వెళ్ళేవాడిని అండి. ఆమెన్. అవన్నీ ముగించుకొని ఒకరోజు తెల్లారి వెళ్దామన్నా సరే మళ్ళీ ఆ రోజు కూడా ఒక కార్యం జరిగేది. ఇవన్నీ చేసుకుంటా నేను వెళ్ళే టయానికి అక్కడ లోకల్గా 1-2 బస్సులు ఉంటాయి, వెళ్ళిపోతే నేను చాలా ఫీల్ అయ్యేవాడిని. కొన్నిసార్లు లారీ పట్టుకోవాల్సి వచ్చేది. ఆ లారీ మీద నేను వెళ్తూ ఉండేలోకి ఈ బస్సులు ఏం చేస్తూ ఉండేది తెలుసా? కొన్నిసార్లు నేను ఎక్కాలనుకున్న బస్సులు అక్కడున్న చిన్న డ్రైన్లు అలా ఒరిగిపోయి ఉండేయండి. నేను ఎక్కితే నేను కూడా అక్కడ ఉండేవాడిని. ఆమెన్. అంటే ఏం చేస్తున్నాడు? ఒకటి భారం ఏంటంటే దేవుని పని చేసేటప్పుడు ఆయన నడిపిస్తున్నాడు అనేటటువంటి ఒక నమ్మకం, ఆ జయకరమైన ఆ జీవితానికి ఒక సూచన ఉంది. ఆ సూచన ఏంటంటే ఏమి కాదు, పరిశుద్ధాత్మయే. నేను వెళ్ళాలో వద్దో నిర్ణయించేది పరిశుద్ధాత్మయే. వెళ్ళినట్లయితే, ఆయన పంపినట్లయితే తప్పకుండా అక్కడ కార్యం దేవుడు చేస్తాడని. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ జరిగేటటువంటిది విషయాలు మీరు గమనించాలి. ఏంటంటే ఆత్మ సంబంధముగా, ఆమెన్, నిన్నెవడు నడిపిస్తున్నాడో నీకు అర్థం కావాలంటే నీ పాత స్థితిలో నీకుంటే అర్థం కాదు. ఆ పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసాన్ని నువ్వు పోయలేవు. ఒకవేళ పోసినట్లయితే ఆ పాత స్థితి, ఆమెన్, వినరా పిల్లరా, ఇక్కడ గమనిస్తే నీతిమంతుని యొక్క నడత యెహోవా స్థిరపరుచును. నాకు ఒక వాక్యం తెలుసు, దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకే సమస్తమును ఆయన సమకూరుస్తున్నాడండి. ఆమెన్. కాబట్టి పిల్లరా, ఇది మరొకసారి బోధించడానికి సమయం లేదు, కానీ నేను ఇంకొకటి అంశాన్ని తీసుకుంటాను. ఈరోజు ఎడ్యుకేషన్, ఈరోజు బైబిల్ తరగతులు, ఈరోజు లోకపరమైనటువంటి విషయాలు వారు అక్కడ ఏం నేర్పుతున్నారంటే ఆ నిజమైన సత్యానికి బదులుగా, ఆమెన్, ఏం నేర్పుతున్నారు? తత్వాన్ని నేర్పుతున్నారండి. ఇదేం నేర్పుతున్నారు? ఈ తత్వము వారికి ఏం చెప్తుంది తెలుసా? దేవుడు ఉన్నాడు అని అంటే వారిని నమ్మకుండా చేస్తుందండి. ఏం చేస్తుంది? నువ్వు అక్కడ అవ్వతో అవ్వ మోసగింపబడలా, క్షమించాలి, ఆదాము మోసగింపబడలా, అవ్వ కూడా మోసగింపబడింది. ఆమె పాపం చేయలా. ప్రవక్త చాలా చక్కగా అంటాడు, ఆదాము కానీ అవ్వలు కానీ, అవ్వ మోసగించబడటానికి గల కారణం ఏంటంటే, చాలామంది అంటారు అవ్వకి ఉద్దేశపూర్వకమైన తప్పుడు ఆలోచన ఉండి వెళ్ళిందని. నో, అవ్వకి తప్పుడు ఆలోచన లేదు. కానీ ఆ సర్పము చెప్తున్నప్పుడు అది నిజమని నమ్మిందండి. కానీ సర్పము ఆమెను పిలిచిన విధానము రైటే, దాని లోపల ఉన్న కుయుక్తి చెడ్డది. మీకు అర్థమైందా? ఈరోజు యవనస్తులు ఎలా మోసపోతున్నారో అలాగే మోసపోయిందండి ఆమె. ఎలా మోసపోయింది అంటానికి ఏమంటారు? సిస్టర్ 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 అంటారు. సిస్టర్ అంటే ఆమె కూడా ఎక్కడికైనా చెప్తే, ఒక అన్యులైతే ఏం కడుతుంది? వాళ్ళ సొంత బ్రదర్కి కూడా రాఖీ కట్టదు, కానీ వీళ్ళకెళ్ళి రాఖీ కడతారు. అంతేనా? అన్యులు అంతేనా? కానీ ఏ సిస్టర్ అని చెప్పి పిలిచాడో అతడే క్రూయల్గా మారిపోయినప్పుడు, అందుకే ఆమె అన్నది మోసపోయాను అందండి. ప్రవక్త అంటున్నాడు, ఇది నాకు తెలియదు అసలు. ప్రవక్త చెప్పాడు ఆమె మోసగింపబడింది కాబట్టే కరుణామయుడైన క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఆమె ఉద్దేశపూర్వకంగా పాపం చేసి ఉంటే ఆయన రావాల్సిన పనులే, శిక్ష వేసేయటమే డిసైడ్. అది కానీ అవ్వ ఏమన్నదంటే మోసగించింది. ఏం చేసింది? సాతాను ఈరోజు కూడా మోసగిస్తాడు. ఇప్పుడు వాళ్ళు వేరే చర్చిలకు వెళ్తున్నారండి, వారిని విమర్శించకూడదు మనం.
వారిని వారు ఏం చేస్తారు అక్కడ? హవ్వను తన కుయుక్తితో మోసగిచ్చినట్టుగా ఈనాటి వారిని కూడా ఈ సంగీత వాయిద్యముల ద్వారా, చక్కని మందిరాల ద్వారా లోక వర్తమానములు కూడా అదే చేస్తున్నారండి బాబు. అసలు ప్రవక్త చెప్పిందేంటి? లేఖనాలు చెప్పేదేంటి? వీరు చేసేదేంటి? ఈరోజు అపోస్తుల కార్యములు ఆగిపోవాలి, నడుస్తున్నాయి. అపోస్తుల కార్యములు వధువు కార్యాల్లో కలిసిపోయాయి. ఆమేన్. ద యాక్ట్స్ ఆఫ్ వధువు యొక్క కార్యములు. దేవుని స్తోత్రం. వెళ్ళొచ్చారా? అంత స్పీడ్గా వచ్చేసారు మరి. నేను అదే చెప్తే వినలా వీళ్ళు. 3 రోజుల దాకా అది ఎలాగంటే జలుబు తగ్గదు. ఎలాగైనా జలుబుకి ఇచ్చే ట్యాబ్లెట్లు ఉపశమనం మాత్రమే. జలుబుకి మెడిసిన్ ఉంది, గూగుల్లో కొట్టండి. మీకు అందరు నమ్మింది మీరు గూగుల్ని కాదు, నేను దేవుడిని నమ్మే మీరు గూగుల్ నమ్మారు. పోనీ మీ రూట్లోనే మీరు చూడండి, వాట్ ఈజ్ ద మెడిసిన్ అని మీరు పెట్టి జలుబు కోసం కోల్డ్ అండ్ కాఫ్కి మెడిసిన్ ఏంటని పెట్టండి. వాళ్ళు ఏమంటారు తెలుసా? రెమెడీ అంటాడు అక్కడ. రెమెడీ అంటే ఏంటి? తగ్గుద్దనా? సొల్యూషన్ అది. రెమెడీ అంటే ఉపశమనము. ఏంటది? నీకు తలనొప్పి వస్తే ఏం రాస్తావు? జండుబాం రాస్తావు. జండుబాం రాయగానే అక్కడ సర్ర సర్ర అనేటప్పటికి అది మర్చిపోయి ఇక్కడ ఉంటావు. నువ్వు ఎక్కడుంటావు? అది పోయి ఆ మంట పోయి ఆ నొప్పి పోయి ఇక్కడ సరసర అన్నదే నీ ఆలోచన ఎక్కడికి వస్తుంది? సరసర కాడికి వస్తుంది. పెయిన్ కిల్లర్ ఉన్నది. పెయిన్ కిల్లర్ ఏం చేస్తుంది? నొప్పి బాడీకి తెలియకుండా తిమ్మిరి చేసేస్తుంది. నా మాట అర్థమైందా? అలాగే వైరల్ ఫీవర్కి ఈ వేడే యాంటీబయాటిక్. మన బాడీ హీట్ అవుద్దా? ఆ హీట్ అంట ఇమ్మీడియట్లీ తగ్గాలంట. ఇమ్మీడియట్లీ తగ్గకూడదు. ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తాను వినండి. ఒకరికి బీపీ హై స్థాయిలో పెరిగిందండి. మళ్ళీ ఏం టైగర్ మీరు ఇలా మారారంటే అంతే, నేను అదే చెప్తాను, అన్నీ తెలుసు నాకు. హై స్థాయిలో బీపీ పెరిగితే, నా మాట అర్థమైందా మీకు? వాళ్ళు ఏం చేశారంటే డోస్ పెంచి బీపీ కంట్రోల్ చేశారండి. హార్ట్ ఏం చేసిందంటే ఎక్కడైనా నరాల కాడ పూడిక ఏర్పడితే ఇదేం చేసింది? పంపింగ్ రేజింగ్ పెంచిందండి. ఈ పంపు రేజింగ్ పెంచినప్పుడు నీకు ఆటోమేటిక్గా ఏం పెరుగుద్ది? బీపీ పెరిగిపోద్ది. బీపీ పెరిగినప్పుడు నువ్వు రెగ్యులర్గా ట్యాబ్లెట్లు వాడినా బీపీ పెరుగుతుందని అంటే నీ నరాలలో ఎక్కడో క్లాట్స్ ఏర్పడ్డాయి. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు డాక్టర్ సిఫారసు మీద దానికి వాడాల. అంతేగాని బీపీ పెరిగిపోయిందని బీపీ బిల్లు వాడారనుకో పటాల్. ఎందుకంటే ఇమీడియట్లీ బీపీ తగ్గిపోయింది అనుకోండి, ఈ నరములో నుండి సప్లై చేయటానికి అది చేసే పంపింగ్ స్లో అయిపోద్ది. స్లో అయిపోతే ఆ ఉన్న నరం కూడా పూర్తిగా బ్లాక్ అయిపోద్దండి. మరి బీపీ కూడా మేలు చేస్తుందా? చేస్తుందా చేయదా? అలాగే వైరల్ ఫీవర్ కూడా ఆమెన్ ఏం చేస్తుంది? అది హీట్ రప్పించి ఆ వైరస్ని చంపుద్దండి. మన వాళ్ళు అంటారు ఇమ్మీడియట్లీ హీట్ తగ్గాల. నేను అంటాను, నీ తిత్తులోకి నేనన్నా రావాలా, నా తిత్తులోకి నువ్వన్నా రావాలా, అంతేనా? నీ ఆత్మలోకి నేనన్నా వెళ్ళాలా, అంతేనా? అంటే నీ అవిశ్వాసంలోకి నేనన్నా వెళ్ళాలా, నా విశ్వాసంలోకి నువ్వన్నా రావాలా, అంతేనా? రాకపోతే ఎవడేం చేస్తాడండి? నేను మన అమ్మకి చెప్తా, అవిశ్వాసుల నుండి మనం విశ్వాసపు ఇంటికి తెచ్చామనుకో, ఇమీడియట్లీ నేనేమంటానంటే నువ్వు కూడా వెళ్ళి వాళ్ళ కాపలా ఉండి అవిశ్వాసుల మధ్యనే ఉంచండి. అప్పుడు కనిగిరిలో ఏమున్నాయి? వెనకాల ఒక పిల్లల డాక్టర్ ఉన్నాడు, ఇక్కడేమో గైనకాలజిస్ట్ ఉన్నాడు, అక్కడేమో ఇంకొక డాక్టర్ ఉన్నాడు. ఇప్పుడు ప్రశాంతి వాళ్ళ పిల్లలకి చూసి 2 డాక్టర్లు ఉన్నారు. ఈ డాక్టర్ కాకపోతే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ నమ్మకం అది. చెన్నైలో భయం. చెన్నైలో ఏంటి? యాక్టివ్గా సన్నీ వెళ్ళకపోవటానికి కారణం ఏంటో తెలుసు? ఇక్కడ తమిళోళ్ళు మోసం చేస్తారు. నన్ను మోసం చేయరు నాకు తెలిసి. నన్ను ప్రపంచంలో ఎవడు, చైనా దేశం కూడా మోసం చేయదండి. మీరు అనుకుంటున్నారా? దేవుడు నన్ను పంపితే చైనా వాడు కూడా నన్ను మోసం చేయలేడు. ఎందుకని? నన్ను పంపింది ఎవరు? అయితే నా మనసు మీద ఆధారపడ్డాను అనుకో, ఆకి వీడిని కూడా నమ్మను నేను. దేన్ని నమ్మను? ఎవరు మాట్లాడరేంటండి? ఆ విశ్వాసం లేకపోతే ఎక్కడో యెరూషలేము నుండి, ఎక్కడో ఇజ్రాయెల్ దేశం నుండి తోమ చెన్నై వస్తాడా?
దేవుడు పంపకపోతే వస్తాడా? కాబట్టి అందుకే అంటాను, పాత తిత్తులలో మనం ఎంత ప్రయాసపడినా ఆయన ఏమన్నాడు, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను. ఇప్పుడు మారాల్సినది కొత్త ఆత్మ పొందాను, కొత్త స్థితి వచ్చింది కాదండి. నువ్వు తప్పకుండా యు మస్ట్ బి బోర్న్ అగైన్. ప్రవక్త ఏమన్నాడంటే, ఒక గడియారము దాని పరిధిలో తిరుగుద్ది, దానికి నువ్వు కీ ఇస్తావు. కీ ఇచ్చినప్పుడు ఏం చేయాలా? ఆ స్ప్రింగ్ కదులుతూ ఉంటుంది, టిక్ టెక్ 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 అని కదులుద్ది. దాంతోపాటు అన్నీ కదిలితే, దాంతోపాటు లోపల ఉన్నదంతా కదిలితే ఒక లయ శబ్దం వస్తుంది. ఏమొస్తుందండి? ఆ లయం వచ్చినప్పుడు ఏమవుతుంది? నువ్వు ఏ స్థానంలో పెట్టావో ఆ టయానికి 1:30 కల్లా అది తిరుగుతూనే ఉంటుంది. రైట్ చెప్పుద్దా? అది కాలంతో పాటు ఏం చేస్తుంది? మళ్ళా తిరుగుద్ది. అందులో ఏది మిస్ అయినా అది రాంగ్ చూపిస్తుంది. అలాగే నీవు వాక్యమును తీసుకొని పరిశుద్ధాత్మను కలిగి ఉన్నట్లయితే ఏం చేస్తావు? ఆత్మతో కూడా తిరుగుతూ ఉంటావు. అవునా? అంటే నీ బేస్మెంట్ వాక్యం మీద పెట్టుకొని నీ ఆత్మ కదలికను బట్టి నువ్వు కదిలితే ఏం చేస్తావు? చక్కగా అది పనిచేస్తుంది. ఆత్మ లేకపోతే ఫినిష్. నీకు విశ్వాసం ఉన్నా ఆత్మ లేకపోతే ఫినిష్. నువ్వు ఎన్ని కలిగి ఉన్నా ఆత్మ లేకపోతే ఫినిష్. విన్నారా? పరిశుద్ధాత్మ నీకు నూతన స్వభావాన్ని ఇవ్వాలంటే ఆమేన్, ఏం రావాలా? ఆ లోపల ఉన్నదంతా పూర్తిగా పోవాలా, తీసేయాలి. అది గుండెకి రిపేర్ చేయటం కాదు. మనం ఏం చేస్తాం తెలుసా? ప్లాస్టిక్ సర్జరీ చేస్తారంట. ఏం చేస్తారంట? ఇప్పుడు మీరున్నారనుకోండి, కాలేజీకి వెళ్ళారు, వాళ్ళు జోక్ చేశారు, వంకర ముక్కు దానా అన్నారనుకో, నీ కూతుర్ని అన్నారనుకో వంకర ముక్కు అని. నీకు పౌరుషం వచ్చి ఏం చేస్తావు? ప్లాస్టిక్ సర్జరీ చేసి అటో ఇటో స్ప్రింగ్ లాగి ముందుకు లాగి ఆ ముక్కుని ఏ ముక్కు చేస్తావు? కొంగ ముక్కులాగా చేపిస్తావు. దేవుడు అది కాదండి చేసేది. పూర్తిగా ముక్కునే తీసేసి కొత్త ముక్కుని ఇస్తాడంట. ఆ దేవుని స్తోత్రం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. పాత గుండెని తీసేసి క్రొత్త గుండెని ఇస్తానంటున్నాడు ఆయన. పరిశుద్ధాత్మ పొందుకోవటం అంటే నీ పాత స్థితి మీద కొత్త దాన్ని ఏదో చేయటం కాదు. పరిశుద్ధాత్మ పొందుకోవటం అంటే నువ్వు నూతన సృష్టి అంతే. ఎవ్రీథింగ్ చేంజ్. సమస్తములో నీకు మార్పు వస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి నువ్వు పరిశుద్ధునిగా ఉండటానికి ప్రయత్నం చేయవు, కానీ నువ్వే పరిశుద్ధునిగా ఉంటావు. ఆమేన్. చాలామంది అంట పరిశుద్ధాత్మని అంటే తమ వైపు తిప్పుకోవాలని చూస్తారంట. కానీ ప్రవక్త అన్నాడు పరిశుద్ధాత్మ వైపు నువ్వు తిరగాల. చాలామంది అంటారు దేవుని దయ వల్ల నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను అని. ప్రవక్త అన్నాడు అది తప్పు. పరిశుద్ధాత్మయే తన ఆత్మ అయిన నిన్ను పొందుకుంది. నేను ఆయన ప్రణాళికలో ఉన్నాను కాబట్టి ఆయన నన్ను పిలిచాడు. అంతేగాని కొంతమంది ఏం చేస్తారు? రా పరిశుద్ధాత్మ, దిగిరా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నీ మీదకి రావాలంటే నీ హృదయం, పాత హృదయం తీసేయాలా. దేవుడు నూతన హృదయాన్ని ఇవ్వాలా. రాతి గుండెని తీసేయాలా. దేవుడు నీకు మాంసపు గుండెని ఇవ్వాలా. అప్పుడు పరిశుద్ధాత్మ పోయబడితే పాత తిత్తులలో కాదు, కొత్త తిత్తులలో అప్పుడు నువ్వు దేవుని చిత్తం చేస్తావు. ఆమేన్. కాబట్టి పిల్లరా, బైబిల్ ఏం చెప్తుంది? నిన్ను స్వస్థపరిచు యెహోవాను నేనే. పాత తిత్త అంటే అది నమ్మకూడదు. పాత తిత్త ఏమంటది? ఈ రోజుల్లో అద్భుతాలు అంటావేటి? బంచ సైలెంట్. అరే ఈ రోజుల్లో బైబిల్ కాకపోతే మరి ఏ రోజుల్లో బైబిల్? ఆయన నిన్న నేడు నిరంతరం. మా ఇంట్లో నాకు ఎవడు ఏ తప్పు చేసినా బాధపడను. అవిశ్వాసం అంటే ఒళ్ళు మండుద్దండి నాకు. ఏం మండుద్ది? అవిశ్వాసం అంటే ఏంటి? దేవుడు ఇది చేయమన్నాడు, దానికి ఎవరన్నా ఎదురు చెప్పారనుకో. ఇప్పుడు ప్రతాపే ఉన్నాడు, ప్రతాప్ దేవుడు ఇది చేయమన్నాడు అంటే, అయ్యో అయ్యగారు అది చేయకూడదు అయ్యగారు, దేవుడు చేయమన్నాడు అంటే నువ్వు చేయకూడదు అంటావేంటి? దేవుడు తీసుకోమన్నాడు, అబ్బే బోరేట్లు అయ్యగారు ఇక్కడ తీసుకోకూడదు. మరి దేవుడు చేసుకున్నామన్న దానికి మనం ఏంటి కట్టేది తాళ్ళు? నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదా?
పేతురు మిగతా శిష్యులు అడిగింది అదే, మొన్న నేను చెప్పింది అదే. ఏం చెప్పాను? వెళ్ళి లోపలికి వెళ్ళి వలయమన్నారు. వీళ్ళు ఏమంటున్నారు? అయ్యో ప్రభువా, నీకు తెలియదయ్యా, ఈ చేపలన్నీ పట్టానయ్యా, ఈ ఊరు నాకు బాగా తెలుసయ్య గారు, నేను ఇక్కడే పుట్టాను. ఆయన చెప్పాడు సృష్టికర్త. అసలు నువ్వు ముందు పుట్టావా, సృష్టికర్త ముందు పుట్టాడా? మనం పరిశుద్ధాత్మకే సూచనలు ఇస్తాం. పరిశుద్ధాత్మను మన వెనకాల తెప్ప, ప్రభువా నాకు మద్రాసు వెళ్ళాలయ్యా, మద్రాసు పంపువా. ఆహా, నన్ను అలా పంపిందా? అసలు మద్రాసు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు నాకు ఆ రోజు. దేవుడు కోరుకొని ఆయన పంపాలా, మన వాళ్ళు అలా కాదు. అన్నయ్య గుజరాత్ వద్దు అన్నాడు, బొంబాయి వెళ్ళను అన్నయ్య. చర్లపల్లి వద్దు అన్నాడు కానీ చెంగల్పట్టు వెళ్ళనా? అంటే నేను అనేది ఏంటి, నువ్వు కాదు అడగాల్సింది, అడగండి. మనం ఎక్కడ ఉంది? నేను అసలు అడిగాను ఏ ఊరని వెళ్తానని. ప్రభువా నీ దయ వలన రచనాపురంలో రక్షించబడతాను తండ్రి, ఇక్కడే ఉంచి నన్ను మార్చన్నా. లేదు లేదు నువ్వు వెళ్ళాలన్నాడు. ఇక్కడ ఒక ప్రతాప్ ఉంటాడని నాకు తెలుసా, ఇక్కడ యోసేపు ఉంటాడని నాకు తెలుసా, ఇక్కడ అరుళ్ మాస్టర్ గారు ఉంటారని నాకు తెలుసా? ఐ డోంట్ నో, బట్ గాడ్ సే అబౌట్ మీ. ఆయన చెప్పాడు నాతో దాని గురించి. అక్కడ నేను అలా ప్రొవైడ్ చేస్తాను, నువ్వు వెళ్ళన్నాడు. అంతే, వచ్చాను అంతే. దాని గురించి ఇంకా నాకు ఏం తెలీదు. ఆమేన్. యు కెన్ గో నౌ, దట్స్ ఆల్. నేను వెళ్తున్నాను అంతే. దేవుని స్తోత్రం. మనం ఏం చేస్తాం తెలుసా? పరిశుద్ధాత్మని మన ఆలోచనతో తిప్పాలని చూస్తాం. తప్పండి. అలా సాధ్యమా? గుర్రము బండిని లాగాల, బండి గుర్రాన్ని లాగాల? నిజం అమ్ములు చెప్తుంది, చెప్పమ్మా. గుర్రం బండిని లాగాల, బండి గుర్రాన్ని లాగాల? అమ్మాయి కరెక్టేనా? ఇప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని నడిపించాలా, మనం పరిశుద్ధాత్మ నడిపించాలా? అన్నం ఇలా తింటాం, ఇలా తింటామా? ఇదే కదా. అంటే బైబిల్ ఎలా చెప్పిందో అలా పొందుకోవడమే పరిశుద్ధాత్మ. నువ్వు చెప్పినట్టు పొందుకోవడం పరిశుద్ధాత్మ ఏంటి? నా తెలియక అడుగుతాను. దేవుడు చెప్తే అన్నీ ఇంకా ఆయనే చూసుకుంటాడు. ఇక నువ్వు ఆయనకి సలహాలు ఇవ్వటం, ఇలాగైతే బాగుంటుందేమో ప్రభువా. ఒక ఆవిడ అంటుంది, ప్రభువా నీ పని చేసి అలిసిపోయాను నాయనా, నేను వెనక్కి తిరగలేను, నువ్వే ఇటురా అందంట. ఇదేంటిది? ఆయన పని చేసి అలిసిపోతే ఆయన మాట వినవా? నీకు తెలుసు కదా ప్రభు నేను ఎంత అలిసిపోయాను, నువ్వే ఇటురా అని. కానీ ప్రభు వచ్చేసాడంటే ఎంత అబద్ధికురాలండి. ఎంతమంది ప్రజలు మోసం చేస్తున్నారండి వీళ్ళంతా. ఆ దేవుడిని పనోడా? అక్కడ కెరూబులు సెరూపులు 2 పాదాలు ఇలా మూసుకొని, 2 కళ్ళు మూసుకొని 2 రెక్కలతో ఎగురుతూ ఉంటే అవి అంత భయభక్తులతో ఆరాధన చేస్తాడు దేవుడిని అంట. ఇటు రాను ఆయన, నీ ఇంట్లో ఎలక అనుకున్నావా, పిల్లి అనుకున్నావా? మీకు అర్థం కాలా? ఒక ఆవిడంటది, అమ్మా పరిశుద్ధాత్మ వచ్చిందంట. వచ్చాముతో అందంట, అమ్మా ఇప్పుడు ఉన్న నీ భర్త నీకు అసలు సూటబుల్ కాదన్నాడంట పరిశుద్ధాత్మ. అలా అంటదా? అంటున్నాడు. అలాగంటదా? అన్నది. అలా అంటే మరి నన్ను ఏం చేయమంటావు ప్రభా? అమ్మా అతడితో గొడవలు పెట్టుకోబాక అన్నాడు. నేను పెట్టుకొని అయ్యి పెట్టుకొని దేవా అందంట. మరి ఎలాగంటే మర్యాదగా పిలువు, నేను అతని హృదయాన్ని మారుస్తాను, నేను చెప్పానని చెప్పు, నువ్వు విడాకులు తీసుకుని వెళ్ళిపోమని, ఇదిగో నువ్వు ఫలానా వ్యక్తిని చేసుకో అని చెప్పిందంట పరిశుద్ధాత్మ. ఆ వ్యక్తి ఏమకంటే 10 ఏళ్ళు చిన్నోడు. పరిశుద్ధాత్మ అలా చెప్పుద్దామా? నాకు తెలియని బైబిల్ వీళ్ళు ఏ రూల్ ఇల్దే, వీళ్ళు కూడా ఆత్మను పొందుకున్నామని ఎగురుతున్నారు, దూకుతున్నారే. ఎలా సాధ్యమండి అది? వాక్య విరోధమైన ఆత్మ ఎలాగ పరిశుద్ధాత్మ అవుతుంది? అందుకే అక్రమం చేయవారులారా మీరెవరో నేను ఎరగను. దేవుని నియమము దేవుని నియమమే. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఈరోజు చచ్చిపోయి సమాధి చేయబడిన ఈ సంఘాలకు ఆమేన్ పరిశుద్ధాత్మను గూర్చి, కొత్త వెలుగును గూర్చి, నూతన క్రియలను గూర్చి, నూతన జీవాన్ని గూర్చి నువ్వు ఎన్నడూ బోధించలేవు. అవి బద్దలైపోతాయి. క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తుల్లోనే పోయాల. మన దగ్గర మనోళ్ళకి నాకు రోజు జరిగే పోరాటం ఇదే. నేను లేఖనానుసారంగా మాట్లాడతా, వాళ్ళు లోకానుసారంగా మాట్లాడతారు. సరే,
ఈ ఈ పని ఈరోజు ఇలా చేస్తే బాగుంటుందని లేఖనాన్ని బట్టి నాకు అర్థమైందని నేను అన్నాను అనుకో, ఊరుకోండి అయ్యగారు అలా కుదరదు. వై? సృష్టికర్త చెప్పింది రైటా, నువ్వు చెప్పింది రైటా? నేను నమ్ముతాను. ఎన్ని హాస్పిటల్ తిరిగినా వాళ్ళు ఒకటే చెప్తారన్న. చివరి ఫైనల్గా ఏమన్నాను తెలుసా? ఇక ఈ నెల వరకు ఓపిక పట్టి వచ్చే నెలలో నువ్వు కూడా కదిలి వెళ్ళి కనిగిరిలో ఉండండి. అప్పుడు వెనకాల ఏముంది? ఒక హాస్పిటల్ ఉంది, ముందు ఒక హాస్పిటల్ ఉంది, రైట్ సైడ్ చిల్డ్రన్ హాస్పిటల్ ఉంది, లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్ 2 హాస్పిటల్ ఉంది. ఏ హాస్పిటల్? వాళ్ళు ఏం విశ్వసిస్తున్నారు? వాళ్ళ చుట్టుప్రక్కల ఏం కావాలని కోరుకుంటున్నారు? హాస్పిటల్ మీద ఉన్నంత నమ్మకం సృష్టికర్త మీద లేదు. కారణం ఏంటంటే హెబ్రీ 13:8 నమ్మరు. బట్ వండర్ఫుల్ క్రైస్తవులు, ఎంత అద్భుతమైన వారు ఎవరైనా సరే, ఐ డోంట్ కేర్, గాడ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ దేర్. ఆమేన్. ఆ మాట విన్నారా? చిన్నారి రోగాన్ని ఎక్కువ చేసింది ఈ అవిశ్వాసి. దట్ ఇమ్మీడియట్లీ తగ్గిపోయేదండి. అవిశ్వాసము అతి భయంకరమైనటువంటి శాపము అన్నాడు ప్రవక్త. అవిశ్వాసులతో అసలు విజ్జోడుగా కూడా నువ్వు ఏమన్నాడు తెలుసా ప్రవక్త? నువ్వు వేషలతో ఉన్నా పర్వాలేదు అన్నాడు. స్నేహం వేషలతో పాపం కాదు. నువ్వు స్నేహం చేసినా పర్వాలా, కటికవాని దుకాణానికి వెళ్ళినా పర్వాలా, అన్యజనులైన పూజారులతో నువ్వు మాట్లాడినా పర్వాలా, కానీ అవిశ్వాసి క్రైస్తవుల్లో ఉన్నా కూడా వాడితో మాట్లాడగలన్నాడు. ఏది డేంజరు చెప్పండి మిస్టర్? నరహంతకుడితో కూడా నువ్వు మాట్లాడు, బట్ అవిశ్వాసితో మాత్రం జాగ్రత్త అన్నాడు. అవిశ్వాసి ఎలాంటోడనంటే నదిలో మునిగిపోతూ హెల్ప్ అని అడిగిన వానితో సమానం. నదిలో మునిగిపోతూ హెల్ప్ అంటే ఏం చేయాలి? మునిగేవాడిని కాపాడాల. ఇప్పుడు కనుక ఆ నదిలో అవిశ్వాసం అనే నదిలో మునిగిపోయేవాడి దగ్గరికి నువ్వు కూడా స్టైల్గా, ఎవరు ప్రతాప్ కూడా ఈత కొట్టుకుంటా వెళ్ళి నేను వస్తున్నాను సన్ని అంటే పీక పట్టుకుంటాడండి ఇలాగా. రా, నీకు ఎందుకని? వద్దన్నా, నేను వదలనన్నా సన్ని, నువ్వు వదిలితే నేను లాగుతాను సన్ని, నేను వదలనన్నా నేను అని అంటే నువ్వు సత్తావు. చెప్పరేంటండి? రక్షించడానికి వెళ్ళిన నువ్వు సత్తావు, రక్షింపబడాల్సిన అతడు కూడా చచ్చిపోతాడు. అవిశ్వాసం అంత ప్రమాదం. అందుకే దేవుడు అన్నాడు, అవిశ్వాసులకు విజ్జోడుగా ఆత్మీయ జీవితం బ్లాస్ట్ అయిపోతాయి. శరీరం పగిలిన పర్వాలా, గాయాలైతే గాయాలు పోడతాయి. ఆత్మ బ్లాస్ట్ అయిందనుకోండి, దాన్ని బాగు చేయటం ఎవడి వల్ల కాదు. నా మాట విన్నారా? అందుకే విశ్వాసవాడ పగిలిందనుకో, దాన్ని ఇంకెవ్వడు కూడా ఏమీ చేయలేడు. దేవుని పిల్లలు అంటేనే విశ్వాసులు. వాళ్ళని ఏమంటాం మనం? బిలీవర్స్ అంటాం. అంటే ఏంటి? దేవుణ్ణి నమ్మిన వారు అని. అంతేనా? ఇస్సాకుతో అబ్రహాం అన్నాడు, నైనా నీకు పెళ్లి చేయటానికి నేను ఎవరిని పంపుతున్నా? ఎలియాజర్ని పంపుతున్నాను అన్నాడు. అప్పుడు ఇస్సాకు, డాడీ మెయిల్ పంపు డాడీ అని అడిగాడా? ఫోటో పంపించు రిప్కాదని అడిగాడా? ఎవరు మాట్లాడరేంటండి? వాళ్ళకి ఏంటి నమ్మకం? నా తండ్రి యాక్సెప్ట్ చేస్తే ఓకే అని. అవునా? అది జరిగింది. సరే వెళ్ళింది. ఇప్పుడు రిప్కా దగ్గరికి వెళ్దాం. రిప్కాకి ఎలియాజర్ మీద డిపెండ్ అయింది. అన్నలు అన్నారు, వేలకు తల్లి అవుతావు అన్నారు. నీకు ఇష్టమైతే వెళ్ళమ్మా అన్నారు. చూసిందా రిప్కా? వాగ్దానాలను నమ్మింది. దేవుడు కూడా అంతేనండి. నువ్వు ఇప్పుడు బైబిల్ నువ్వు చూసినావు దేవుడిని, ఇది దేవుని గ్రంథం అని నువ్వు నమ్మితే నీ జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. అదే నువ్వు జయ జీవితంగా నీ జీవితం ఉండాలంటే నూతన సంవత్సరంలో బైబిల్ నువ్వు నమ్మి పాత హృదయం ఉంటే తీసేసుకొని, ప్రభా నా పాత స్థితిని తీసేసి నూతనంగా నన్ను ప్రతిష్ఠ చేయని అంటే దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇస్తాడు. ఆమేన్. కానీ పరిశుద్ధాత్మను మన వైపు తిప్పుకొని ఏదో చేశాను, నీ నామాన్ని అద్భుతాలు చేయలేదా, సూచక్రియలు చేయలేదా, వరాలు ఇవన్నీ చేశాను కదా అని అంటే దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఆమేన్. ఆత్మతో కూడా నీవు తిరగాలి, వాక్యానుసారంగా నువ్వు తిరగాలి. జీవమును ప్రేమించి మంచి దినములను నువ్వు చూడగలగాలంటే నువ్వు ఖచ్చితంగా నూతన వ్యక్తిగా మారాలి. దేవుడు మాత్రం అది చేయగలడండి. ఆమేన్.
నీ హృదయాన్ని నువ్వు మార్చుకోలేవు, నీ ఆలోచనలు నువ్వు మార్చుకోలేవు, నీ జన్మ స్వభావాన్ని నువ్వు మార్చుకోలేవు. ఆమేన్. నువ్వు విజయవంతమైన జీవితము కలిగి ఉండాలని అంటే, ఆమేన్, కలిగి ఉండాలని అంటే, ఆమేన్, 2 పిచ్చుకలు ఒక పెన్నీకి అమ్మబడతాయంట. కానీ దేవుని చిత్తం లేకుండా ఒక పిచ్చుక కూడా నేలన పడదంట. అంటే నువ్వు కనుక దేవుణ్ణి నమ్ముకొని నువ్వు నూతన హృదయాన్ని కలిగి పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినట్లయితే, ఆమేన్, నా మాట వింటారా? నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినట్లయితే, ఆమేన్, ఆ గడియారంతో పాటు ఆత్మతో పాటు నువ్వు నడుస్తావు, కానీ నీతో పాటు గడియారాన్ని తిప్పవు. ఎగ్జాంపుల్ చెప్పనా? నీకు ఉదయాన్నే 9:30 ఎగ్జామ్. ఎంతమ్మా? గవర్నమెంట్ రూల్ ప్రకారం 9:30కి ఎగ్జామ్ అయితే ఎంతకు రావాలి? 9:15 కల్లా ఒక పావు గంట ముందు వచ్చి ఎక్కడ ఉండాలా? హాల్ టికెట్ తీసుకొని గేట్లో ఉండాల. దట్ ఈజ్ రూల్. నీ గడియారాన్ని వెనక్కి తిప్పుకొని, ఎంత? నువ్వు ఆలస్యం అయ్యావు కాబట్టి ఒక అరగంట ఆలస్యమైన అరగంట వెనక్కి తిప్పుకొని నా గడియారం చూడు అంటే కాదు, ప్రపంచ గడియారం ప్రకారం నువ్వు ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ ప్రకారం నువ్వు ఉండాలి, కానీ నీ సొంత గడియారాలు తిప్పుకుంటే దేవుని ఆత్మ నిన్ను నడిపించదు. ఆత్మతో కూడా నువ్వు తిరగాలి, కానీ నీతో కూడా ఆత్మను తిప్పుకోవాలనుకోవటం ప్రమాదం. దేవునికి స్తోత్రం. అదండి విషయం. నేను మళ్ళా సాయంకాలం చెప్దాం అనుకున్నా, కానీ ఫినిష్ చేశాను మెల్లగా, అంటే జంప్ చేసుకుంటా. ఆమేన్. కానీ చాలా శ్రేష్టమైన వర్తమానం. మీరు మరొకసారి నెమ్మదిగా వినండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన నిర్ణయాలు కాదు, మన తలంపులు కాదు, మన ఆలోచనలు కాదు, మనం స్ట్రాంగ్గా ఉండడానికి మనం ప్రయత్నించడం కాదు. పరిశుద్ధాత్మ వస్తే ఈ పాత స్వభావం పోయి నూతన స్వభావం వస్తుంది, పాత హృదయం పోయి నూతన హృదయం వస్తుంది, పాత స్థితి పోయి నూతన స్థితి వస్తుంది. దానికి ఇంకా ఇవన్నీ వేసి తాళాలు వేసి బిగించాల్సిన పని లేదు, కరెంట్ షాక్ ఇవ్వాల్సిన పని లేదు. పరిశుద్ధాత్మ వస్తే నీ స్వభావమే మారిపోదు, నీ స్థితే మారిపోదు, నీ పరిస్థితే మారిపోదు. నువ్వు మారావు అని ఎవడో చెప్పాల్సిన పనిలే, నీ యొక్క క్రియలే దాన్ని చూపిస్తాయి. అది మౌనంగా ఉన్న చనిపోయిన చెట్టో బతికిన చెట్టో తెలుస్తుంది. బతికిన చెట్టు గాలితో పాటు కదులుద్ది కాబట్టి, వంగిలేస్తుంది కాబట్టి సౌండ్ రాదు. కానీ చచ్చిపోయిన చెట్టుకి గాలి వస్తే అది నెర్ర నీళ్ళుకొని ఉంటుంది కాబట్టి అది చచ్చిపోయిన సౌండ్ వస్తుంది. కాబట్టి ఈరోజు జీవం లేని సంఘాలు, ఆత్మ లేని సంఘాలు, ఆమేన్, పెద్ద పెద్ద సౌండ్లు డమాల్ డుమాల్ అంటున్నాయి, కానీ చివరికి అది మృత సౌండే. కానీ జీవం కలిగిన సంఘములో ఆత్మ సంబంధమైన కార్యాలు అక్కడ నడుస్తూ ఆయన నిన్న నేడు నిరంతరం మారని దేవుడు అనే విషయాలను అక్కడ చూపిస్తుంది. అటు కృప, అట్టి ఆత్మ నడిపింపు, నూతన హృదయం దేవుడు మీకు దయచేయును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నిరీక్షణ అనేది నాయన, విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం నాయన. మేము ఎల్లప్పుడూ దృశ్యమైన వాటిని అడుగుతాం, కానీ అదృశ్యమైనవి కూడా ఉన్నవనటానికి అది రుజువై ఉంది ప్రభువా. దేవా, నీ కృపదాయిచేయి నాయన, నీ కృపదాయిచేయి. మా ఇంట్లోనే అవిశ్వాసం ఉన్నది నాయన, నన్ను ఆ విశ్వాసాన్ని తీసేయండి ప్రభువా. నీ కృపదాయిచేయండి. పిల్లలు గ్రహించాలా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా గ్రహించాలా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నారు నాయన. నమ్మిక లేకపోతే మీరు మాకు సహాయం చేయాలి. విశ్వాసం కొదువై ఉంటే అడగమన్నారు నాయన, జ్ఞానం కొదువై ఉంటే అడగమన్నారయ్యా. పాత హృదయాన్ని తీసేయమని అడగమన్నారు నాయన, పాత స్వభావాన్ని తీసేయమని అడగమన్నారు ప్రభు. మేము అడిగితే నువ్వు తప్పకుండా తను అడుగు ప్రతి వానికి నాయన పరిశుద్ధాత్మను కుమ్మరించే దేవుడవు. పరిశుద్ధాత్మ అంటే మా పాత స్వభావాన్ని తీసేసి నాయన నూతన స్వభావంతో నింపేది ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో అలాంటి రాతి గుండెని తీసేసి నాయన మాంసపు గుండెని దయచేయి నాయన. వాక్యం మేము బోధించటం, వినటం, వధువని చెప్పుకోవడం కాదు నాయన, అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని వారి జీవితాల్లో, మా జీవితాల్లో మేము కలిగి ఉండటానికి సహాయం చేయమని నేను ఇక్కడ పరిచర్య జరగటానికి సహకరించిన అరుళ్ మాస్టర్ గారి ఫ్యామిలీని, ఇక్కడ వచ్చిన అందరి కుటుంబాలను దర్శించి అల్పనే నన్ను కూడా దర్శించి బలహీనతలో జ్వరాలతో బాధపడుతున్న బిడ్డలను కూడా ముట్టమని మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ ప్రభా యేసుక్రీస్తు నామములో అడుగుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.